దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునగాక. చేరి వచ్చిన మిమ్మల్ని కూడా ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని అందరిని బట్టి దేవుని మిమ్మల్ని ఎంతో అభినందిస్తూ ఈ యొక్క జూమ్ మీటింగ్ లో మీరందరూ ఉన్నందుకు దేవుని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మరి మనం ఇంతవరకు విజ్ఞాపన ప్రార్థనలు చేసి ఉన్నాం. నమ్ముచున్నాం ప్రతి ఒక్క ప్రార్థన విన్నపము దేవుని యొద్ద చేరి ఉన్నదని, దేవుని యొక్క రక్షణ మహాకార్యాలు జరుగునట్లు దేవుడు కృప చూపును గాక. మరి ఈ సమయంలో మరి మన కొరకు ప్రైజ్ అండ్ వర్షిప్ చేయడానికి మరి వర్తమానం కొరకు సిద్ధపరిచిన మరి మన దాసురాండ్లను మనం ఆహ్వానిద్దామండి. వారు మన మధ్యలో ఉన్నారు కనుక ఒక చిన్న ప్రార్థన చేసి ఈ సమయాన్ని వారికి అప్పగించాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినాన్ని బట్టి నూతన మాసము ప్రభా, ఈ మొట్టమొదటి జూమ్ మీటింగ్ ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ దినం కొరకు సిద్ధపరిచిన ప్రభా మీ దాసురాండ్లను మరి పాస్టర్ రాజు గారిని బట్టి, సరోజిని గారిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. వారిని అద్భుతంగా మీరు వాడుకోవలసిందిగా ప్రభా, మీ నామ మహిమకు కీర్తి కలుగునట్లు బిడ్డల్ని వాడుకోండి. మీ ఆత్మ నడిపింపులో నిలబెట్టండి. పరిశుద్ధాత్మదేవా నీ సహాయం దయచేయండి. మేమందరం దర్శింపబడాలా, ఆత్మీయంగా బలపరచబడాలా, కట్టబడాలా, నీ కొరకు సాక్షులుగా నిలబడేటువంటి కృప మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా పోషించమని నడిపించమని అయా నీకు స్తోత్రాలు ప్రభా. నీ దాసుని నోటిని మీ బుర్రగా చేసుకొని ప్రభా మీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోమని మమ్మల్ని మేము ఈ యొక్క సమయం అంతా మాకు దీవెనకరంగా ఉండినట్లు సాయం చేయండి. మమ్మల్ని మేము ఈ సన్నిధిలో అప్పగించుకుంటూ మీ దాసురాలను అప్పగించుకుంటూ త్వరగా ఈ లోకమునకు రారాజుగా రానైన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ వేడుకొని చుట్టున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరం మరి నూతన మాసంలో ప్రవేశింపబెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క మొట్టమొదటి జూమ్ మీటింగ్ బట్టి దేవుని స్తుతిస్తూ మరి మన మధ్యలో ఉన్న ప్రైజ్ అండ్ వర్షిప్, అదే విధంగా వర్తమానం అందించడానికి మన మధ్యలో ఉన్న దైవ సేవకురాల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. పాస్టర్ రాజు గారు, అదే విధంగా సరోజిని గారు, మరి వాళ్ళు బేతేల్ ఇవాంజలికల్ మిషన్ నుండి వారు మన మధ్యలో ఉన్నారు కాబట్టి వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఈ సమయం వారికి అప్పగిస్తున్నాను. ఓవర్ టు సిస్టర్ సరోజిని గారు అండ్ పాస్టర్ రాజు గారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘననామములో ఈ సాయంకాలపు శుభాలు. అలాగే మరి అమెరికా దేశం నుంచి ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా లైవ్ ద్వారా అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ, అలాగే అనేక మందిని మరి విజ్ఞాపన ప్రార్థనల ద్వారా బలపరుస్తూ, అటు విజ్ఞాపన ప్రార్థనలు వ్యక్తిగత కుటుంబాలకు, సంఘాలకు, అలానే మరి సేవకులకు ఆశీర్వాదకరంగా ఉంచు నిమిత్తమై పడుతున్న ప్రయాసను బట్టి మొట్టమొదట ప్రియ సహోదరి ఎస్తేర్ రాణి అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు మా కుటుంబ పక్షంగా తెలియజేస్తూ ఉన్నా. అలానే నన్ను ఈ యొక్క జూమ్ మీటింగ్ లో దేవుని యొక్క వాక్యాన్ని అందించు నిమిత్తమై నన్ను బలపరిచిన ప్రియ సహోదరి షకీనా అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు కల్పించిన ఈ అవకాశాన్ని బట్టి తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇప్పుడు జూమ్ లో ఉన్నటువంటి ప్రియ సహోదరులందరికీ, సహోదరులకు, సేవకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ రోజు దేవుడు మాకిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి మనమందరం కూడా కొద్ది నిమిషాలు చక్కగా దేవుని ఆరాధిస్తూ ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితంలో ప్రభు కృపలో బలపరచబడుతూ ముందుకు సాగిపోదాం. పాస్టర్ గారు ఒక పాట పాడతారు. ఆ తర్వాత మరి ఇరువురు కలిసి మరొక పాట ద్వారా ఆరాధనలోకి మనం ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా పాస్టర్ గారు ఒక పాట పాడతారు. మనందరం కూడా కలిసి ప్రభుని స్తుతించడానికి సిద్ధపడాలని ప్రభు పేరిట
మీకు అందరికి కూడా మనం చేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షముగా నిలిచి జయమిచ్చువాడవు, ఏమైనా చేయగలవు, గద మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, గద మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది, మా దేవా నీ ఆలోచన ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి, మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి, ఏమైనా చేయగలవు, మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, మా పక్షముగా నిలిచి నిలబెట్టువాడవు, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువు సాధ్యమా, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యము, మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును, మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును, ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షముగా నిలిచి జయమిచ్చువాడవు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన ప్రియ సహోదరి సహోదరులారా, మరి మాకు 2 పాటలు సాక్ష్యం అలాగే వాక్యాన్ని తగు సమయం బోధించాలని ప్రియ సహోదరి
ఎస్తేర్ రాణమ్మ గారు ముందుగానే తెలియపరిచారు. ఈ సమయంలో మనము ఆరాధన చేసుకుందాం. ఆరాధన చేయడం అంటే సంఘములో మనం జూమ్ లో ఉన్నా, మనం మన గృహాల్లో ఉన్నా, సంఘాల్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఆరాధన చేయడం అంటే పూర్తిగా మనము కనులు మూసుకుని సాధ్యమైతే మనకున్న పరిస్థితులను బట్టి మోకరించి లేదా నిలబడి మన చేతులు అత్యున్నత సింహాసనాసీనుడైన ప్రభు వైపు చాచిన వారమై మనసారా ప్రభువుని కృతజ్ఞతా పూర్వకమైన స్థుతులతో ఆయన నామాన్ని హెచ్చించడమే, ఆయన నామాన్ని ఘనపరచడమే ఆరాధించడం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క జూమ్ లో ఉంటూ చక్కగా ఇప్పటి వరకు విజ్ఞాపన చేసినటువంటి ప్రియులారా, అందరం కూడా కలిసి కొద్ది నిమిషాలు మనం మన ప్రభువుని ఆరాధన చేద్దాం. ఏ ఒక్కరు కూడా మరి మీరు మ్యూట్ లో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా కొద్ది నిమిషాలు మనసారా కనులు మూసుకుని, మన దేవుడు జీవము గల దేవుడు, జీవము గల దేవుడు మనలను దర్శించువాడిగా, మనతో మాట్లాడువాడిగా, మనలను బలపరుచువాడిగా మన ప్రభు ఉన్నాడు. గనుక మన ప్రభుని మనము మనసారా ఆరాధించ బద్దులమై ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇదిగో ఈ రాత్రి ప్రభు చేత నేను దర్శించబడాలి, ప్రభు నాతో మాట్లాడగా ఆయన వాక్ శక్తి నా జీవితములో ప్రభావాన్ని చూపించాలి అనేటువంటి హృదయాభిలాష కలిగిన వారమై మనసారా ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతా పూర్వకమైన స్థుతులను చెల్లిస్తూ, నీవు నేను సేవిస్తున్న దేవుడు ఆశ్చర్యకరుడు గనుక, ఆలోచనకర్త గనుక, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు గనుక, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు గనుక మనసారా మనము ఆయనను స్తుతిస్తూ, మనసారా మనము ఆయనను ఆరాధిస్తూ, మనసారా మనము ఆయన ఘననామాన్ని, అయా నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు నాయన, అయా మాకు మీరు ఆధారమైన దేవుడై ఉన్నారు నాయన, మాకు మీరు ఆశ్రయమై ఉన్నారు నాయన, అయా మాకు మీరు కోటగాను, అయా మాకు మీరు కొండగాను, అయా మా నమ్ముకొనదగిన సహాయకుడిగాను మీరు మాకున్నందుకై వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఆశ్చర్యకరుడా, సర్వాధికారి అయినటువంటి దేవా, సర్వశక్తిమంతుడా, అయా మీకు మహిమ కలుగునుగా. కానీ అయా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు నాయన. అయా అయా ఇదిగో తండ్రి, అయా మీ మాటలో శక్తి ఉంది ప్రభువా, మీ మాటలో బలం ఉందయ్యా, మీ మాటలో ప్రభావం ఉంది తండ్రి. అయ్యా నీవు మౌనముగా ఉండు దేవుడవు కాదు నాయన, అయ్యా నువ్వు మహిమ పరచబడిన పిదప అయ్యా నీ ప్రజలను దర్శించు దేవుడవై ఉన్నందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా 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 నీ మాటలు వినబోయే ముందుగా నాయన, అయ్యా నీ మాటల కొరకు మేము అయ్యా మా హృదయమును తెరవబోయే ముందుగా, అయ్యా నీ మాటల కొరకై అయ్యా మా చెవినివ్వబోయే ముందుగా ప్రభువా, అయ్యా మేము మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా, అయ్యా మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా తండ్రి, అత్యున్నత సింహాసనాసీనుడా, అయ్యా మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలేసే, వందనాలేసే, వందనాలేసయ్యా. నా బలమా, నా కోట, ఆరాధన నీకే, నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే, నా బలమా, నా కోట, ఆరాధన నీకే, నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజా నీ భవనములో
రేయి పగలు వేచియుందును, స్తుతించి ఆనందింతును. చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును. చింతలు మరచెదను, ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. పరిశుద్ధ పరచే యెహోవా మెకాదేశ్, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను, ఆరాధన నీకే. స్తోత్రం. పరిశుద్ధ పరచే యెహోవా మెకాదేశ్, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను, ఆరాధన నీకే. ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును, స్తుతించి ఆనందింతును. యేసయ్యా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును. చింతలు మరచెదను, ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. పరిశుద్ధుడు అయిన మా గొప్ప యేసయ్య మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ జూమ్ మీటింగ్ ద్వారా అయ్యా మిమ్మల్ని మేము ఆరాధించడానికి మా ఎడల మీరు చూపిన కృప కొరకే వందనాలు. అయ్యా నీవు నిజంగా మాకు చాలిన దేవుడవు, నీవు మాకు ఆధారమైన దేవుడవు. దేవానికి మహిమ కలుగును గాక. అయ్యా ఇదిగో తండ్రి, ప్రియ సహోదరి షకీనమ్మ గారి ద్వారా, అయ్యా ప్రియ సహోదరి ఎస్తేర్ అమ్మగారి ద్వారా జరుగుచున్న అయ్యా ఈ జూమ్ పరిచర్య కొరకే కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, ఈ రోజు అల్పుడైన ఈ నీ సేవకుడిని కూడా ఈ జూమ్ పరిచర్యలో పాలివాడిగా చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. బిడ్డలు ప్రభా దాదాపుగా గంట సమయము ప్రభు అనేక విషయాల కొరకు విజ్ఞాపన చేశారు. అయ్యా కీర్తనలు పాడుకున్నాం, ఆరాధన చేసుకుని ప్రభువా దైవికమైన సంగతుల విషయమై ప్రభువా మేము మాట్లాడుకొనుచు ముందుకు సాగిపోతున్న ఈ క్రమము కొరకై ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. మనుషులమైన మమ్మందరిని మరుగు చేయండి ప్రభువా. కేవలం మీ నామమునకే మహిమ, మీ నామమునకే ఘనత, మీ నామమునకు ప్రభావము కలుగుటకై ప్రభువా ముందున సమస్త క్రమమును జరిగించి మీరు మాత్రమే మహిమ పొంది అనేక మంది ప్రియులైన నీ బిడ్డలందరూ కూడా ఈ జూమ్ మీటింగ్ ద్వారా, ఈ జూమ్ పరిచర్య ద్వారా బలపరచబట్టానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి ఈ స్తుతియు ఆరాధన సమర్పిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నానండి. మరి ఆ సహోదరి షకీనా గారికి మేము సేవకులంగా దేవుని పరిచర్యలో ఉన్న వారంగా పరిచయమే. వారికి క్లుప్తంగా మా పరిచర్య జీవిత సాక్ష్యము వారు ఎరుగున్నప్పుడు బ్రదర్ ఇలా జూమ్ లో పరిచర్య జరుగుతా ఉంది, మీరు కూడా మీ సాక్ష్యాన్ని వాక్యాన్ని పంచుకోవాలని తెలియపరిచినప్పుడు అదే విషయాన్ని మరి జూమ్ పరిచర్య కొనసాగిస్తున్న ఎస్తేర్ రాణి సహోదరి గారికి తెలియపరిచినప్పుడు మరి సహోదరి కూడా నాతో ఫోన్ లో మాట్లాడటం జరిగింది. ఆ తరువాత మాస్టర్ గారు మీ సాక్ష్యాన్ని క్లుప్తంగాను అలాగే వాక్య పరిచర్యను క్లుప్తంగాను మొత్తం మీద 1 గంట మీ సమయాన్ని మాకు ఈ జూమ్ పరిచర్య ద్వారా ఇవ్వాలని చెప్పి సహోదరి అడిగినప్పుడు దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా దేవుని యొక్క చిత్తములో దేవుడి అవకాశాన్ని ఇచ్చాడు అని చాలా సంతోషంగా ఈ పరిచర్యలో మరి పాలివాడిగా ఉండటానికి ఎంతగానో సంతోషిస్తూ మరోసారి ఎస్తేర్ రాణి అమ్మగారికి జూమ్ లో ఉన్న మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నారండి. మరి నాకు ఈ అవకాశాన్ని ఇస్తూ చెప్పారు పాస్టర్ రాజు గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారని. నా సాక్ష్యము ఒక 10 నిమిషాల్లో లేకపోతే ఒక అరగంటలో అయ్యేది కాదు, కానీ క్లుప్తంగా మనకున్న సమయాన్ని బట్టి పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి మా కుటుంబ వ్యవస్థ కుల క్రైస్తవులైనటువంటి భారతదేశంలో క్రైస్తవులుగా పిలువబడే సమాజాల్లో ఉన్నటువంటి కుటుంబమే గాని నాకు ముందు నా తల్లి గాని నా తండ్రి గాని నా సహోదరులు గాని ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు కాదు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో నాకంటే పెద్దవాళ్ళైన 4 అన్నయ్యలకు మధ్య 7 సంవత్సరాల వయసు గ్యాప్ ఉంది. ఎందుకంటే మా తల్లిదండ్రులు వారికి 4 పిల్లలు పుట్టిన తర్వాత మాకు ఇక పిల్లలు అవసరం లేదని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకునే టైంలో మా చివరి సహోదరుడు అనగా వారి 4 పిల్లల్లో చిన్నవాడు పుట్టిన తర్వాత మరి నేను పుట్టడానికి 7 ఏళ్ల గ్యాప్, అంటే 7 సంవత్సరాల తర్వాత నా తల్లి నన్ను గర్భం దాల్చింది. మరి 4 మాకు సరిపోతుంది అనుకున్నప్పుడు 5వ వాడిగా నా తల్లి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా నేను వారికి పుట్టడం ఒకవేళ దేవుని పరిచర్య కొరకే దైవ సంకల్పం ఏమోనని ఇప్పుడు ప్రభు పరిచర్యలోకి వచ్చిన తర్వాత మేము ఆలోచిస్తూ ఉంటాం. సరే, ఏదేమైనప్పటికీ నా 4 అన్నలకి నాకు మధ్య వయసు 7 ఏళ్ల వయసు ఉంది. సో నేను ఇంటర్మీడియట్ చదివే లేదా 10th క్లాస్ కంప్లీట్ చేసుకునే ఆ సమయానికి నా 4 అన్నయ్యలు వివాహం అయిపోయింది. అందరూ కూడా వ్యవసాయమే, ఎవరు కూడా సంపన్నులు కాదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే పనికి వెళ్తే కానీ ఆ రోజు పోషణ జరగని ఆధ్యాత్మిక ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు మా కుటుంబ వ్యవస్థ. అయితే నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో అప్పటికి నా తండ్రి ఒక శారీరక బలహీనతను బట్టి మంచంలో ఉన్నాడు. ఎలాంటి శారీరక బలహీనత అంటే మంచిగా పనికి వెళ్ళేవాడు, బలంగా ఉండేవాడు, కానీ కొంచెం కాలు చెయ్యి జాలుగా ఉందని హాస్పిటల్కి వెళ్ళినటువంటి నా తండ్రి గారికి న్యూరో సర్జరీ అనే ఆపరేషన్ జరగటం వల్ల ఆపరేషన్ ఫెయిల్ అవటం వల్ల నా తండ్రి మంచానికి పరిమితం అయిపోయాడు. అప్పటికి 2 సార్లు ఆపరేషన్ చేశారు. 3వసారి ఆపరేషన్ చేస్తాం కానీ బ్రతుకుతాడో లేదో తెలియదు అన్నప్పుడు ఇలా మంచంలోనైనా ఉంటే కొంతకాలం బ్రతికే అవకాశం ఉంటది, అనవసరంగా తండ్రిని చంపుకోవడం ఎందుకని ఇంటికి తీసుకెళ్లిపోయాను. అది చాలా చిన్న పూరిల్లు. నా తండ్రి మంచాన పడ్డాడు. నా తల్లి ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని జీవితాన్ని కొనసాగిస్తా ఉన్న తరుణం మేము ముగ్గురమే. ఎందుకంటే అన్నయ్యలందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి, ఎవరి కుటుంబం వాళ్ళది, ఎవరి కాపురాలు వాళ్ళవి అయిపోయాయి. ఆ సందర్భంలో నాకంటూ ఒక ఆశ ఉండేది. ఏంటంటే ఎవరు చదువుకోలేదు, అందరు కూడా వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు కష్టపడి కడుపు నింపుకుంటే గాని, కష్టార్జితంతో ఆ రోజు కడుపు నింపుకుంటే గాని వారి జీవితం గడవట్లేదు. కాబట్టి నేనైనా చదువుకుని ఏదన్నా ప్రయోజకుడిగా ఉద్యోగం చేయాలి, కొంచెం దీవెనకరంగా ఉండాలి అనే ఆలోచన ఇప్పుడు నాకు ఉండేది. ఆ క్రమంలో మరి ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా నేను ఏం చేసేవాడిని అంటే పెయింట్ పనికి వెళ్ళేవాడిని, వ్యవసాయం ఏదైనా పని ఉంటే వ్యవసాయంలో పనికి వెళ్ళేవాడిని. నా చదువులకు నేను సంపాదించుకుంటూ ఏదో ఒక రకంగా ఇంటర్మీడియట్ చదువుకున్నాను.
ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. అలాగే డిగ్రీలో జాయిన్ అయ్యాను. డిగ్రీ చదువుకున్నాను. డిగ్రీ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం పాస్ అయ్యాను, మూడో సంవత్సరం. అయితే ఇది ఆ వ్యక్తిగతమైన జీవితం. అయితే మరి ఇంటర్మీడియట్ జాయిన్ అయిన ఒక ఆ ఆ తరుణంలో ఎందుకో తెలియదు, నాకు మా గ్రామంలో ఉన్న మందిరానికి వెళ్ళాలనిపించి మందిరానికి ఒక ఆదివారం ఆ దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి నేను మందిరానికి వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తే మందిరానికి వెళ్ళాను. మరి దేవుడు పరిశుద్ధాత్మ కార్యం ఏవో తెలియదు కానీ ఒక్కసారి వెళ్ళి మందిరంలో కూర్చున్న వాడిని మరన్నటికి అప్పటికి ఇప్పటికి మరన్నటికి కూడా మందిరాన్ని విడిచిపెట్టని శ్రేష్టమైన భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అలా మందిరానికి వెళ్ళినటువంటి నేను 2000 బహుశా 2000 సంవత్సరం అనుకుంటా నేను మందిరానికి వెళ్ళడం ప్రారంభమై 2002కి నేను యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకునికి అంగీకరించి బాప్తిస్మం పొందాను. అయితే నా ఆలోచన అంతా ఎలా ఉండేది, చదువుకోవాలి, ఏదైనా ఉద్యోగం చేయాలి. ఎందుకంటే తండ్రి బలహీనుడు, తల్లి వయసు పైబడతా ఉంది, పేద కుటుంబం జరిగిన పరిస్థితులు. నేను యేసుప్రభు నమ్ముకున్నాను, సంఘంలో దేవుని పరిచర్య చేస్తున్నాను చక్కగా సేవకుల కింద. కానీ నా ఆలోచన అంతా కూడా చదువుకుని ఉద్యోగం చేయాలి. ఇలాగే ఇంటర్మీడియట్ లో నేను మందిరానికి వెళ్ళటం మొదలు పెట్టాను. 2000లో మందిరానికి వెళ్ళటం ప్రారంభిస్తే 2002లో నేను బాప్తిస్మం పొందాను. బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మకంగా దర్శన రీతిగా అనేక సార్లు నాతో ఒక విషయాన్ని మాట్లాడారు. ఏంటంటే ఆ విషయం, నా కుమారుడా నీవు నా పరిచర్య చేయాలి, నా కుమారుడా నీవు నా పరిచర్య చేయాలి. నేను వెళ్తున్న మందిరపు యొక్క సేవకురాలు, ఆమె ప్రవచనాత్మ కలిగిన గొప్ప దైవచనురాలు, ప్రార్థనా పరురాలు. గృహకుడికి జరిగిన ఉపవాస ప్రార్థన జరిగిన ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నేనున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇలా రేపబడి పిలిచేవాడు, నా కుమారుడా నేను నా పరిచర్య కొరకు నిన్ను ఏర్పరుచుకున్నాను, నువ్వు వెళ్ళాలని. కానీ అనుకునేవాడిని అంటే మందిరానికి వెళ్తున్నాం కదా, యేసుప్రభు నమ్ముకున్నాం కదా, సేవ అనేది మనం ఎక్కడ చేస్తాం, నా కుటుంబం చూస్తే పేదది, నేను చదువుకోవాలి, నేను ప్రయోజకుడిని అవ్వాలి, ఆర్థికంగా బలపరచబడి దీవించు, ఇలా ఆలోచనలోనే నేను ఉండేవాడినండి. అయితే నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేవుడి పిలుపు మరొక రకంగా ఉంది. సో ఇలా నడిచిపోతున్న తరుణంలో నా జీవితపు ఒక మలుపుని నేను మీకు జ్ఞాపకం చేసి వాక్య పరిచయంలోకి ముందుకు వెళ్దాం. ఆ జీవితంలో వచ్చిన ఒక మలుపు ఏంటంటే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాను, సెకండ్ ఇయర్ పాస్ అయ్యాను, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మాది తెనాలి, నేను విజయవాడ పెయింట్ పనికి వెళ్తున్నాను. పెయింట్ పనికి విజయవాడ వెళ్ళి 9 గంటలకు 8:30కు పని చేయాలంటే నేను 6 గంటలకే ఉదయం ట్రైన్ ఎక్కాలి తెనాల్లో. సో ఒక సహోదరుడు బండి మీద వెళ్తా ఉంటే పెయింట్ పనికి వెళ్ళటానికి మేమిద్దరం యువకులు ఆ బండి ఎక్కాం, మా ఊరు నుంచి తెనాలి రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి. కొద్ది దూరం ప్రయాణం కొనసాగించిన తర్వాత ఆ బైక్ ఒక కుక్కని ఢీకొట్టడం జరిగింది. ఒక కుక్కని ఢీకొట్టి బైక్ పడిపోతే బైక్ డ్రైవ్ చేసే ఆయనకి ఏమవ్వలేదు, నా వెనక కూర్చున్న ఆయనకి ఏమవ్వలేదు. కానీ మధ్యలో ఉన్న నాకు మాత్రం నా కుడికాలు ఆ బైక్ కి ఉన్న ఫుట్ పెడల్ కి మధ్యలోను రోడ్డుకు మధ్యలోను ఇరుక్కుపోయి కొంచెం దూరం రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్ళినప్పుడు హడావుడిగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నాడు, ఇతని గిలక జారిపోయింది, సో ఇతనికి గుంటూరు నుంచి ఒక కట్టు తీసుకొచ్చి వేయాలి, అది కూడా చాలా కాస్ట్ అవుతుంది, మీరు ముందు అడ్మిట్ చేస్తే మేము కట్టేస్తాము, అడ్మిట్ చేసిన తర్వాత ఒక 3 నెలల పాటు ఆ వ్యక్తి మంచంలో ఉండాల్సిన పరిస్థితి అని చెప్పారు. అలాంటి సమయంలో నేను భయములో, బాధలో, వేదనకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ కట్టు వేయించే స్తోమత నా తల్లిదండ్రులకి, అలాగే నా పరిస్థితి ఎలా అయినప్పుడు వచ్చిన నా అన్నదమ్ములకు కూడా అంత స్తోమత లేక వాళ్ళు ఏం చేశారంటే దగ్గరలో ఒక చోట పసరు కట్టేసే చోటికి నన్ను తీసుకెళ్తే అక్కడ చాలా వయసు పెద్ద ఆయన, అప్పుడు నాకు కట్టేసినప్పుడు ఆయన వయసు 80 పైన ఉంటుంది. ఆయన ఏం చేశాడంటే నా ఎడమ కాలి ఆ జారిన ప్రాంతాన్ని వాళ్ళ వైద్య భాషలో, వాళ్ళ వైద్య విధానంలో ఏదో చేశాడు, కట్టేసిన తర్వాత ఆయన నన్ను ఇంటికి వెళ్ళి వారం తర్వాత కట్టు మార్చుకోవడానికి రావాల్సిందిగా తెలియపరిచాడు. ఆ సమయంలో ఇంటికి వచ్చాను. 2 రోజులు గడిచిపోయింది, 3 రోజులు గడిచిపోయింది. మంచంలో చాలా వేదన పడుతున్నా. నేను బాత్రూమ్కి వెళ్ళాల్సిన కూడా నన్ను
ఇద్దరు మనుషులు చేతుల మీద పట్టుకుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయిపోయింది నా జీవితం. అలాంటి పరిస్థితుల్లో నేను మంచములో ఉన్నప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. డిగ్రీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ లో నేను కార్పొరేట్ అకౌంటింగ్ అనే ఒకే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యానండి. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో కార్పొరేట్ అకౌంటింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిన కార్పొరేట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. మనసంతా కూడా వేదనతో, బాధతో నిండిపోయింది. ఎందుకు వేదన, బాధతో నా మనసు అంతా నిండిపోయిందంటే, ఒకవైపు కుడికాలు గిలక జారిపోయి కట్టేసుకుని ఉన్నాను. మామూలుగా డాక్టర్ అయితే 3 నెలలు మంచంలో ఉండాలన్నాడు. పసర కట్టేసి నా కాలుకుంది. ఆయన మాత్రం వారం తర్వాత రావాలన్నాడు. ఈ లోపు నా ఎగ్జామ్ రిజల్ట్స్, నేను కార్పొరేటింగ్ అకౌంటింగ్ ఫెయిల్ అయ్యాను. ఒకే ఒక సబ్జెక్ట్ ఫైనల్ ఇయర్ లో. ఆ కఠినమైన పరిస్థితుల్లో ఆ మంచంలో ఉన్నప్పుడు దేవునితో ఒక మాట చెప్పాను. ప్రభువా, నువ్వు నన్ను ఎన్నోసార్లు నీ పరిచర్య కొరకు పిలిచావు, నేను పెడచెవిని పెట్టాను. ఇప్పుడు కూడా డిగ్రీ చదివాను, మొదటి సంవత్సరం పాస్ అయ్యాను, 2వ సంవత్సరం పాస్ అయ్యాను, ఫైనల్ ఇయర్ కూడా పాస్ అవ్వాలి, ఉద్యోగం చేయాలి, లేదా ఇంకా పై చదువులు చదవాలని అనుకున్నాను. కానీ ప్రభువా, ఈ యాక్సిడెంట్ జరగడం, నేను ఫైనల్ ఇయర్ ఫెయిల్ అవ్వడం, ఇదంతా కూడా నేను సహజసిద్ధమైన చదువులు, సహజసిద్ధమైన ఉద్యోగాల వైపు కాక నీ పరిచర్య వైపుకు నన్ను నడిపించడం కొరకే, ఇవన్నీ నాకు పరీక్షలేమో అని పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఇచ్చిన ఆ ఆధ్యాత్మిక తలంపుని ఆధారం చేసుకుని ఆ మంచములో ఉన్నప్పుడండి దేవునితో ఒక మాట చెప్పాను. ప్రభువా, ఇక మీదట నేను చదువుకోను, ఉద్యోగం చేయను. నన్ను ఈ బలహీనమైన స్థితిలో నీవు లేవనెత్తి నన్ను నిలబెట్టు ప్రభువా. ఇక నా జీవితం నీ సేవ కొరకు నేను అంకితం చేస్తానని ఆ మంచంలో ఉన్న 3-4 రోజుల సమయంలో దేవునితో నేను వడంబడిక చేసుకున్నాను. వారం గడిచిపోయింది. కట్టు మార్చడానికి నన్ను తీసుకెళ్లారు. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా చెవిని ఒకసారి ఇటువైపు వేయండి. కట్టు విప్పడానికి 7 రోజులకి నన్ను మరలా కట్టేసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఆయన అన్నాడు, నా కట్టిప్పాడు. కొంచెం దూరంగా ఆయన నిలబడి అన్నాడు, నడుచుకుంటూ నా దగ్గరికి రా అన్నాడు. అదేంటయ్యా, నేను ఇంతవరకు ఈ వారంగా కాలు కింద పెట్టలేదు, చూస్తే కాలు భయంకరమైన నొప్పితో ఉంది, ఎలా నడవాలి అంటే ఆయన అన్నాడు, చిన్నగా అడుగేయి, నడవటానికి ప్రయత్నం చేయి అన్నాడండి. 1 అడుగేశాను, 2 అడుగులు వేసాను. అని అంటున్నాడు, నడువు అన్నాడు. నడుచుకుంటూ 4-5 అడుగులు వేసి ఆయన దగ్గరికి రాగలిగాను అదే నొప్పితో. ఆయన పట్టుకున్నాడు నా కాలుని, కూర్చుని అటు ఇటు ఊపాడు, ముందుకి వెనక్కి జరిపాడు, చూశాడు. ఆయన అన్న ఒకే ఒక మాట, నేను వైద్యం చేస్తున్న నా అనుభవం అంతటిలో కూడా ఇంతటి అద్భుతాన్ని నేను ఎన్నడూ చూడలేదు. నీ కాలు సెట్ అయిపోయింది, నీకు ఇక కట్టు కూడా అవసరం లేదని డైక్లోఫినాక్ అనే పెయిన్ కిల్లర్ మాత్రమే 10 బిళ్ళలు ఇచ్చి, నొప్పి ఉంటేనే వేసుకో, లేకపోతే నీ కాలుకి ఎలాంటి డోకా లేదని చెప్పాడండి. దేవునికి మహిమ కలుగునుగా. ఇది దేవుడు నా జీవితంలో చేసిన మొట్టమొదటి అద్భుతం. ఇక చెప్పుకుంటూ వెళ్తే చాలా అద్భుతాలు ఉన్నాయి. ప్రియమైన వారలారా, ఇక్కడ ఇంకొక అద్భుతం. మీరు షకీనా గారిని కమ్యూనికేట్ చేయండి, నాతో పాటు చదువుకున్న వారిని కూడా తర్వాత ఆ షకీనా గారితో అడిగించండి. మరొక మిరాకిల్ దేవుడు చేశాడు. నేను ఫెయిల్ అయినప్పుడు నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసండి? 24 మార్కులు వచ్చాయి. కానీ నేను ఎగ్జామ్ రాయకుండా, మరలా డిగ్రీ వైపు చూడకుండా బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గొప్ప దైవజనుడు రెవరెండ్ ఎం. గాబ్రియల్ గారు అని ఆయన నాకు ఒక సలహా ఇచ్చాడు. నేను బైబిల్ తర్ఫీదులో ఉన్నప్పుడు ఒక సెమిస్టరే చదివానండి. ఆ కాలంలోనే సేవకుడు అన్నాడు, అయ్యా, డిగ్రీ కంప్లీట్ చేస్తే థియాలజికల్ గా కూడా డాక్టరేట్ చేయొచ్చు, కాబట్టి నీకు పోయింది ఒక్క సబ్జెక్టే, కాబట్టి నువ్వు మరలా ఆ సబ్జెక్టు రాయి, తప్పేం లేదు డిగ్రీ కంప్లీట్ చేయటం వల్ల అని చెప్పి నన్ను బలపరిచారు. బలపరిచినప్పుడు నేను ఎగ్జామ్ ఫీజు కట్టడానికి బైబిల్ కాలేజీ నుంచి తెనాలి వచ్చాను. తెనాలి వచ్చి నా తోటి సహోదరులు, ప్రతాప్ అనే సహోదరుడు, కోటీశ్వరరావు అనే సహోదరుడు, ఒక 3-4 కలిసి ముందు బ్యాంకుకి వెళ్ళి, అందరూ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, ఈ పేర్లు చెప్పబడిన వాళ్ళు, అందరం బ్యాంక్కి వెళ్ళి చలానా తీసుకుని కాలేజీకి వెళ్ళాం. ఎందుకు కాలేజీకి వెళ్ళామంటే, ఫీజు చలానా తీయాలి, కాలేజీకి వెళ్ళి ఫెయిల్ అయిన మార్క్ లిస్టు మనం జత చేసి అప్పుడు ఫీజు కట్టాలి. అందరూ కాలేజీకి వెళ్ళాం, ఫెయిల్ అయిన మార్క్ లిస్ట్ అందరూ అడుగుతున్నారు.
అలాగే నేను కూడా వారి వరుసలోనే ఉన్నాను. ప్రియమైన వారలారా, అందరికి ఫెయిల్ అయిన మార్క్ లిస్ట్ ఇచ్చారు కాలేజీలో, నాకు మాత్రం ఫెయిల్ అయిన మార్క్ లిస్ట్ దొరకలేదు. దొరకనప్పుడు నాతో ఉన్న ప్రతాప్ అనేటువంటి సహోదరుడు ఒక అడుగు ముందుకేసి అక్కడున్న వారితో చొరవ చేసుకుని అన్నాడు, అన్న ఈ నెంబర్కి ప్రొవిజన్ సర్టిఫికేట్ వచ్చిందేమో చూడండి అని అడిగాడు. అడిగితే ఆ లోపల ఆఫీసులో ఉన్న అతను నా యొక్క ఆ ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ నెంబర్ని ఆధారం చేసుకుని అక్కడ వెతికినప్పుడు నా డిగ్రీ పాస్ అయిన ప్రొవిజన్ సర్టిఫికెట్ విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల తెనాలిలో సిద్ధపరిచి ఉంచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది రెండో అద్భుతం నా జీవితంలో జరిగినటువంటి అద్భుతం. ఎప్పటికీ ప్రతాప్ అనే సహోదరుడు, కోటేశ్వరరావు అనే సహోదరుడు నేను సేవ చేస్తున్న ప్రాంతంలో నాతో పాటుగా వాళ్ళైతే విశ్వాస జీవితాన్ని గడపట్లేదు కానీ ఇప్పటికీ ఉన్నారు. ఎందుకంటే నిజంగా దేవుడు ఇంత మెరాకిల్ చేశాడా? నిజంగా మెరాకిల్ చేశాడు. 24 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యి మంచములో బాధలో ప్రభా నీ పరిచర్య చేస్తానని తీర్మానం చేసుకున్న నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ కార్పొరేట్ అకౌంటింగ్ లో 42 మార్కులు వచ్చాయి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి అద్భుతం దేవుడు నన్ను బాగు చేయడం అయితే, రెండో అద్భుతం నేను డిగ్రీ పరీక్ష కొరకు వెళ్ళినప్పుడు ఆ ఫెయిల్ అయిన దాన్ని రాయటానికి వెళ్ళినప్పుడు నేను రాయకుండా ప్రొవిజన్ సర్టిఫికేట్ దేవుడు నా చేతిలో పెట్టాడు. నేను 2005లో డిగ్రీ కంప్లీట్ చేశానండి. ఇది 2026 సంవత్సరం. దాదాపుగా ఇన్ని సంవత్సరాల కాలంలో నా డిగ్రీతో నాకెప్పుడు పని పడలేదు. నేను డిగ్రీ చదివానని కూడా ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. సో నేను ఒక సెమిస్టర్ ఇచ్చేసాను. ఈలోపు మా నాన్నగారు మంచంలో ఉన్నాడని మొదట్లో మీకు చెప్పాను. ఆయన మంచంలో ఉండగా నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. సో ఆయనను సరిగా చూసేవాళ్ళు లేక నేను బైబిల్ తరఫీదు ఒక సెమిస్టర్ అయిపోయే కాలానికి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన కబురును బట్టి ఆయన్ని ఆ భూస్థాపన చేయడానికి వచ్చిన క్రమంలో డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి ఇండియా క్యాంపస్ క్రూసేడ్ ఫర్ క్రైస్ట్ లో మంచి ఆ సేవా విధానంలో మంచి పోస్టులు ఉన్నాయి అన్నప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను జీసస్ ఫిల్మ్ సూపర్వైజర్ గా విజయనగరం ప్రాంతానికి, వైజాగ్ ప్రాంతానికి సెలెక్ట్ అయ్యాను. సో అంతటితో నా బైబిల్ తర్ఫీదు ఆపేసి నేను వైజాగ్ ప్రాంతానికి ఇండియా క్యాంపస్ క్రూసేడ్ ఫర్ క్రైస్ట్ కి జీసస్ ఫిల్మ్ సూపర్వైజర్ గా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన ఒక 6 months లో నేను వివాహం చేసుకున్నాను. 2006లో నేను వివాహం చేసుకున్నాను. వివాహం చేసుకోవడం కూడా చాలా కఠినమైన పరిస్థితుల నడుమ. తల్లి పేదది, అప్పుడు తండ్రి చనిపోయాడు. ఒక చిన్న పూరి గుడిసె, అంత మాత్రమే మాకున్న పరిస్థితులు. ఆ సమయంలో నా అన్నలు ఏదో కొంత వారికి ఉన్న ఆ రైస్ ని అవన్నీ కూడా సపోర్ట్ చేసి భోజనాలు పెట్టారు. నాకైతే వాళ్ళకు ఉంగరం పెట్టారు. ఆ తర్వాత వాళ్ళకి అమ్మాయికి మా అమ్మ ఏదో చెవులకు పెట్టింది. నా వివాహమైన 5 రోజులకి నేను మరలా తిరిగి సేవకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా చెప్పడానికి చాలా టైం పడుతుందండి, బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు షేర్. నేను సంస్థలో చేరేటప్పుడు సంవత్సరం దాకా పెళ్లి చేసుకోనని చెప్పాను వాళ్ళకి. కానీ మా మేనమామ కూతురుని పెళ్లి చేసుకోవాలని మా అమ్మ ఒత్తిడి చేసిన దాన్ని బట్టి 6 నెలలకే పెళ్లి చేసుకుంటే నువ్వు ఇక క్యాంపస్ క్రూసేడ్ లో చేయడానికి అనర్హుడివి, వద్దు అన్నారు. నా వివాహ పత్రికను వాళ్ళకి అందజేస్తే సో వెళ్ళాను, పెళ్లి చేసుకున్నాను. దేవుని మహాకృప నా భార్య అనుకుంది. సేవకు వెళ్ళాడు, సేవకుడు మంచివాడు, ఏదో పోషించబడుతున్నాడు, దేవుడు దీవించాడు అనుకుంది. కానీ నేను చేసే ఆ సేవా సంబంధమైన ఉద్యోగం కూడా పోయిందనే సంగతి నా భార్యకి తెలియదు. వివాహమైన 4-5 రోజులకి నాకు క్యాంపస్ క్రూసేడ్ నుంచి కాల్ వచ్చింది. ఏమనంటే, బ్రదర్ నిన్ను పరిచర్యలో వద్దు అన్నందుకు ఐఎమ్ వెరీ సారీ. సో నిన్ను వైజాగ్ నుంచి విజయనగరం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. నువ్వు ఇమీడియట్ గా విజయనగరం వెళ్ళి అక్కడి నుంచి ఆ బ్రదర్ వెళ్ళిపోతున్నాడు, నువ్వు ఎమ్మటే ఛార్జ్ తీసుకోవాలని చెప్పారు. చాలా కఠినమైన పరిస్థితులు. నా దగ్గర డబ్బులు లేవు. నేను పెళ్లి చేసుకుని ఉన్నాను. 4-5 రోజులే అప్పటికి నా పెళ్ళయి. అప్పుడు నేను చేసిన పని, నాకున్న ఒక్క ఉంగరం, నా భార్య దగ్గర ఉన్నటువంటి చెవులకున్న ఆ బుట్టలు, ఈ 2 తప్ప నా దగ్గర ఆస్తి గాని, బ్యాంక్ బ్యాలెన్స్ గాని, పాకెట్ మనీ గాని ఏమీ లేదండి. అప్పుడు మా ఇద్దరుకున్న వస్తువులకి తాకట్టు పెడితే 4,000 వచ్చాయి. ఆ 4,000 తీసుకుని నేను విజయనగరం ట్రైన్ ఎక్కాను. నా భార్యని ఒక చిన్న పాత్రలతో కూడిన ఒక చిన్న మూటను తీసుకుని నేను నా భార్య విజయనగరం పరిచర్యకి వెళ్ళాం. విజయనగరం పరిచర్యకి 2006లో వెళ్ళాం. దేవుని కొరకు డిగ్రీని గాని, తల్లిదండ్రులు గాని, చదువుని గాని ఏది కూడా అవసరం లేదు ప్రభువా, నీ సేవ కొరకు నేను వెళ్తున్నానని నా భార్యను తీసుకుని నేను సేవకు వెళ్ళాను. ప్రియమైన వారులారా, విజయనగరంలో, వైజాగ్ నుంచి చర్చ్ ప్లాంటింగ్ మూవ్మెంట్ ఇనిషియేటర్ గా అనంతపూర్కి వెళ్ళాను. ఈ ప్రాంతాలన్నీ దేవుని పరిచర్య కొరకు పాటు పడటానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ సేవా జీవితంలో ఇలా మేము వెళ్ళిపోతున్నప్పుడు 2006లో పెళ్ళైతే దాదాపుగా 2023 దాకా మాకు పిల్లలు లేరు.
సో ఈ పిల్లలు లేని క్రమంలో ఏనాడు కూడా పిల్లలు లేరనే చింత మేము పడలేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, సంతోషంగా సేవ చేసేవాళ్ళం. ఆ పిల్లలు లేరనే ఆలోచన ఎప్పుడు మమ్మల్ని కలిసివేయలేదు. సంతోషంగా సాగిపోతూ ఉండే జీవితం. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది మరి బిడ్డల విషయము చాలా నిందలు అవమానాలు కూడా వచ్చాయి. బిడ్డలు లేని వాళ్ళతో ప్రార్థన చేయించుకోకూడదు అనేటువంటి మాటలు కూడా మేము పడ్డాం సేవా పరిచర్యలో. అలాంటి పరిస్థితుల్లో 2023లో నా భార్య గర్భం దాల్చింది. 2023 జూన్ 30వ తేదీన దేవుడు మాకు ఒక చక్కటి మగబిడ్డనిచ్చాడు సేవా జీవితంలో. 2009లో నేను క్యాంపస్ క్రూసేడ్కి రిజైన్ చేశాను. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి మండలంలో కంచెర్లపాలెం అనే గ్రామంలో సంఘ పరిచర్య ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. సంఘ పరిచర్యలో ఇప్పటికీ దాదాపుగా 120 పైబడిన ఆత్మలను రక్షించడానికి దేవుడు సహాయం చేశాడు. మంచి మందిరాన్ని ఇచ్చాడు. ఏమీ లేని స్థితిలో, నాకంటూ ఎవరు లేని స్థితిలో నేను ప్రభులోకి వచ్చాకే నా తల్లికి బాప్తీసం ఇప్పించాను. నా తండ్రి మంచంలో ఉన్నవాడికి బాప్తీసం ఇప్పించాను. ఇప్పుడు నా అన్నదమ్ముల కుటుంబాలన్నీ దాదాపుగా రక్షించబడ్డాయి, ఒకళ్ళిద్దరు తప్ప. చక్కటి పరిచర్యం దేవుడిచ్చాడు. చక్కటి కుమారుని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటికి ఇప్పటికి దేవునితో చేసుకున్న వడంబడికలో ఏ ఉద్యోగం వైపు గాని, ఏ పని వైపు గాని చూడనివ్వని దేవుడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితానికి, నా పరిచర్యకి తీసుకురాబెట్టు. నా జీవితానికి, నా పరిచర్యకు, నా జీవనానికి యేసు నామమే ఆధారము తప్ప మరొకటేది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేనేమై ఉన్నానో, ఈరోజు నేను ఏమి కలిగి ఉన్నానో అది నా ప్రభువు మాత్రమే. ఆయన లేకుండా, ఆయన నామము లేకుండా నేను కానీ, నాకు కానీ ఏమీ లేని స్థితి. చూడండి, నా కుమారుని నేను మీకు చూపిస్తాను. చాలా మంది నాకు ఈ కుమారుని ఇచ్చిన తర్వాత సేవా జీవితంలో ఉన్న, సేవలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి అన్నారు, ఆలస్యమైనా కూడా నీకు ఆశీర్వాదకరమైన కుమారుణ్ణి దేవుడిచ్చాడు అని చాలా మంది సంతోషించారు. ఎందుకు ఈ బాబుని మీకు చూపిస్తున్నానంటే, ఈ నా కుమారుడి విషయమై చిన్న సాక్ష్యాన్ని మీకు చెప్పి నేను వాక్య పరిచర్యలకు వెళ్తాను. ఎస్తేరమ్మ గారు మరి ఎంత సమయం ఇచ్చేస్తారో నాకు తెలియదు. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను మూవ్ అవుతున్నాను. నా భార్య 9వ నెల గర్భవతి అయినప్పుడు డాక్టర్లంతా నన్ను భయపెట్టారు. ఎందుకంటే నీ భార్యకి చివరిలో షుగర్ వచ్చింది, ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ పేషెంట్ల యొక్క గర్భంలో ఉన్న శిశువుకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని పెద్ద స్కాన్ తీయాలని నా భార్య 9వ మాసంలోకి రాగానే స్కాన్ తీసి వాళ్ళు ఒక మాట చెప్పారు, నీ గర్భములో ఉన్న శిశువు పైపెదం చీలిపోయి ఉంది, ఇంకా వేరే ప్రమాదాలు కూడా జరగవచ్చు, ఈ ప్రసవం చాలా క్రిటికల్ అని చెప్పారు. 2-3 హాస్పిటల్స్కి వెళ్ళాం. ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక తల్లిగారు, డాక్టర్మ గారు అన్నారు, నీవు 2 లక్షలు తీసుకుని నా దగ్గరికి వస్తే నేను అలాగే ఒక పిల్లల డాక్టర్ ఇద్దరు ఒక దగ్గరుండి ఆపరేషన్ చేయాలి. పైపెదం చీలిపోయిందని స్కాన్లో రిపోర్ట్ వచ్చింది, దాన్ని మనం లోపల ఉండగా ఏం చేయలేం, బయటకు వచ్చి నాకు చూడాల్సిందే అని 2 లక్షల డబ్బులు తెస్తే నేను హాస్పిటల్ బెడ్ మీద నీ భార్యను ఎక్కించి బిడ్డను తీసి నీ చేతిలో పెడతాను, అంతకుమించి నేనేం చేయలేను, బిడ్డ బాగుండొచ్చు బాగోకపోవచ్చు, నేనేం చేయలేనని చెప్పారు. బాధపడ్డాను, ఏడ్చుకున్నాను. మరొకరి ద్వారా ఇంకొక హాస్పిటల్కి వెళ్తే ఒక డాక్టర్మ గారు అన్నారు, షుగర్ గురించి, బీపీ గురించి, వీటి గురించి నువ్వేం టెన్షన్ పడబాక, 40,000 తెచ్చుకో, నేను ఆపరేషన్ చేసి పెడతాను, బేబీని బయటికి తీసిన తర్వాత బేబీకి ఏదైనా ఇబ్బంది అయితే అప్పుడు ఆలోచిద్దాం అన్నారు. దేవానికి స్తోత్రం అనుకున్నాను. 40,000 సిద్ధపరుచుకున్నాను. సమయం వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళాను నా భార్యని. చెకప్కి వెళ్ళాను, ఆపరేషన్ కోసం వెళ్ళలేదు. అయితే దానికి ముందు ఏసైతే ఒక మాట చెప్పాను, అయ్యా నాకు ఈ బిడ్డనిమ్మని నేను అడగలేదు, నువ్వే బిడ్డనిచ్చావు. అయితే బయటకు వచ్చినప్పుడు నేను శ్రేష్టమైన బిడ్డను చూడాలి ప్రభువా. బిడ్డ బాగుండొచ్చు బాగోకపోవచ్చు అంటున్నారు, పెదం చీలిపోయింది అంటున్నారు, నాయనా నీవే నాకు సహాయం చేయి, నేను నా కళ్ళతో శ్రేష్టమైన బిడ్డను చూడాలి అని అడిగాను ప్రభువుని. నా భార్యని చెకప్ కొరకు తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు, చెకప్ కాదు ఆపరేషన్ చేద్దాం అన్నారు. అమ్మా నేనేం సిద్ధపడలేదు, డబ్బులు కూడా తెచ్చుకోలేదు అన్నాను.
ఏం పర్వాలేదు అమ్మా, నేను క్లాతులు కూడా తెచ్చుకోలేదు అన్నాను. ఏం పర్వాలేదు, ఇప్పుడే ఒక ఆపరేషన్ జరిగింది అన్నారు. నేను ఇంటికి ఫోన్ చేసి నా వాళ్ళని పిలిచే లోపే నా భార్యకి ఆపరేషన్ చేశారు. డాక్టర్ అమ్మ గారు అన్నారంట, ఆపరేషన్ అవగానే లోపల నీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అన్నారంట. నాకు అబ్బాయి కావాలందంట. ఎందుకంటే ఆమె కడుపులో ఉన్నప్పుడు చిన్న కదలిక వచ్చినా, ఆమె ఇబ్బంది పడినా లోపల వాడు ఉన్నాడు, జాగ్రత్త అనేవాడిని నేను. వాడు పుట్టక ముందే వాడికి శామ్యూల్ అని పేరు పెట్టాలనుకున్నాను నేను. సో ఆమె అందంట అబ్బాయి కావాలంటే, డాక్టర్ అందంట ఏ దేవుడికి మొక్కుకున్నావు, నువ్వు కోరుకున్నది నెరవేరింది అందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈలో బయటకు వచ్చారు, అయ్యా మీకు మగపిల్లాడు పుట్టాడని చెప్పారు. దేవునికి స్తోత్రం అనుకున్నాను. సో అలా దేవుడు కుమారుని ఇచ్చాడు. సేవా జీవితంలో మరి ఆ పెదిని చీలిపోయింది అన్నారండి. దేవుని మహాకృప, వాడి పెదివేమీ చీలిపోలేదు. వాడు చాలా సుందరంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో దేవుడిచ్చిన కుమారుని బట్టి, పరిచర్యను బట్టి, ఆ పరిచర్యలో దేవుడు పోషిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి ముందే చెప్పాను, ఎవరి ఆధారం లేదు. చాలా మందిని నేను సేవ కొరకై, వాక్య పరిచర్య కొరకై సంఘానికి పిలుస్తూ ఉంటాను. వాళ్ళు అంటారు, పాస్టర్ గారు మీరు ఇప్పుడు చేస్తున్న సేవ మీ నాన్నగారిదా, మీ తాతగారిదా అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆ సంఘం ఆశీర్వాదకరంగా ఉంటుంది, అందరూ బిడ్డలు ఆత్మీయంగా ఉంటారు, ఆరాధన ఆత్మీయంగా జరుగుతూ ఉంటుంది. సో దాన్ని చూసి ఒకవేళ మా తాతగారు ఏమైనా నాకు అప్పగించి వెళ్ళారేమో, ఒకవేళ మా నాన్నగారు ఏమైనా నాకు అప్పగించి వెళ్ళారేమో అడుగుతారు. నాకు ఎవరు అప్పగించలేదు. సజీవుడైన జీవము కలిగిన దేవుడే నాకు అప్పగించాడు. 2006లో పరిచర్య కొరకు బయటకు వస్తే, 2005లో బయటకు వస్తే, 2006లో వివాహం చేసుకుంటే నేటి వరకు కూడా 20 సంవత్సరాల సేవా జీవితంలో ఏ కొరత లేని ఆశీర్వాదాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సాక్ష్యం క్లుప్తంగా మీకు అందించాను. దేవుని చిత్తం అయితే సేవా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు మరెన్నో ఉన్నాయి, మరోసారి పంచుకుంటాను. ప్రియమైన వారలారా, మరి 9 గంటల వరకు ఈ జూమ్ మీటింగ్ అన్నారు. బహుశా ఆ సమయము 8 గంటల 8 నిమిషాలు అవుతా ఉంది. సో మీరు కూడా ఎవరైనా ఆ జూమ్ లో ఉండి సందిగ్ధంలో ఉన్నారా, దేవునితోనా ఆ లోక సంబంధమైన అనుభవాల్లో గుండా వెళ్ళాలని, దేవునితో ఉండాలని ఎలా సందిగ్ధంలో ఉంటే అలాంటి వాళ్ళకు ఒక మాట చెప్తున్నాను. దేవునికే గాని నీవు నీ యవన జీవితాన్ని ఇవ్వగలిగితే బలమైన పాత్రగా నువ్వు ఉంటావు దేవుని చేతిలో. నేను గట్టిగా ఎక్కడికి వెళ్ళి ఒక సాక్ష్యం చెప్తా. అదేంటో తెలుసండి, నాతో పాటు చదువుకున్న వాళ్ళంతా కూడా నేను 10th లో ఇంటర్మీడియట్ లో ఏ పెయింట్ పని అయితే చేశానో అదే చేస్తున్నారు. నేను 10th లో ఇంటర్మీడియట్ లో ఏ వ్యవసాయం అయితే చేస్తున్నాను అదే చేస్తున్నారు. కానీ దేవుడు నన్ను వ్యవసాయ కూలీగా ఉంచలేదు, నన్ను ఒక పెయింటర్ కూలీగా ఉంచలేదు. అలాగే సమాజంలో ఏ రోజుకు ఆ రోజు కరువుతో కూడిన అనుభవాల్లో కూడా నా దేవుడు నన్ను ఉంచలేదు. ఉన్నతమైన స్థితి నా యేసయ్య నాకు ఇచ్చాడు. నాకు ఇచ్చిన యేసయ్య తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడా, ప్రభు కొరకు నీ జీవితాన్ని ఇస్తే నీకు ఇవ్వడా? సో సందిగ్ధంలో ఉండొద్దండి. యు నీడ్ టు కమిట్ యువర్ లైఫ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈస్ ఎ గ్రేట్ గాడ్, ఈస్ డూయింగ్ miracles more and more and more and in your life also. ఆయన నా జీవితంలో చేశాడు, మీ జీవితంలో కూడా చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో క్లుప్తంగా ఒక అరగంట సేపు దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా మాట మీ అందరికి కూడా స్పష్టంగా వినపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే కొంచెం ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఐ హ్యావ్. కారణం ఏంటంటే పైన మందిరం, కింద ఇల్లు. పైన మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది, సంఘ బిడ్డలు జరిగించుకుంటున్నారు. సో కింద నేను జూమ్ లో మీతో ఉన్నాను. కాబట్టి నాకు కొంచెం ఆ శబ్దం అదంతా కూడా అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ కూడా నేను మీతో ఈ రీతిగా ఈ జూమ్ మీటింగ్ లో మాట్లాడడానికి దేవుడు నా ఎడల కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అవకాశం ఉంటే దయచేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తెరచి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం నేటి ధ్యానమునకు ఆధారంగా. ప్రియమైన వారలారా, యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనించినట్లయితే, బైబిల్ కలిగిన వారు చూస్తున్నారని అనుకుంటున్నాను. 22వ అధ్యాయము 23వ వచనంలో ఏం రాసిందంటే, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల
నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు చాలా రకాలుగా మనల్ని దర్శిస్తూ ఉంటాడు. ఈ జూమ్లో ఎవరెవరున్నారో, ఏ తరగతికి చెందిన వారు ఉన్నారో నాకైతే పెద్దగా తెలియదు. అంటే ఏ తరగతికి చెందిన వారంటే విశ్వాసుల, సేవకుల, ఇప్పుడే ప్రభుని తెలుసుకోవడానికి వస్తున్న బిడ్డల, సో ఎవరెవరున్నారో నాకు తెలియదు. కానీ దేవుడు మనతో అనేక రకాలుగా మాట్లాడతాడు. దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, అలాగే వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఆయన స్వరము ద్వారా దేవుడు మాట్లాడతాడు. సేవకుడికి ఒక మాట చెప్తాను, దర్శనాలు నెరవేర్చబడవని నేను చెప్పను, కళలు నెరవేర్చబడవని నేను చెప్పను, ప్రవచనాలు నెరవేర్చబడవని నేను చెప్పను. కానీ ఒకవేళ ప్రవచనాలైనా నెరవేర్చబడకపోవచ్చేమో, కళలైనా నెరవేర్చబడకపోవచ్చేమో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా నెరవేర్చబడకపోవచ్చునేమో, కానీ వాక్యము ద్వారా మాట్లాడిన మాట మాత్రము ఎంత మాత్రము నిరర్ధకము కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ రాత్రి దేవుడు తన వాక్యము ద్వారా, ఆయనే అయ్యున్న ఆ వాక్యము ద్వారా ప్రభు నీతో, నాతో, మనతో మాట్లాడుచు ఉండగా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెం మనసు పెట్టి వాక్యాన్ని ఆలకించడానికి దయతో ప్రయత్నం చేద్దామండి. ప్రియులారా, చూడండి, మనం చదువుకున్న లేఖనంలో ఏం రాశాడు అంటే, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు అన్నాడు. అంటే అందరికి ఇష్టమైనటువంటి ఒక మాట ఏంటంటే అభివృద్ధి పొందెదవు. మనం ఎవరినైనా పిలిచి ఎవరితోనైనా ఈ మాట అన్నాం అనుకోండి, ప్రే సహోదరుడా, ప్రే సహోదరి, నీవు అభివృద్ధి పొందెదవు అన్నాం అనుకోండి, ఏమంటారు? ఆమేన్ అంటారు. ఎందుకంటే అది అందరికి ఇష్టమైన మాట, అది అందరికీ సంతోషాన్ని కలిగించేటువంటి మాట. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు అభివృద్ధి పొందెదవు అనే మాట తప్పకుండా నెరవేర్చబడుతుంది. నీకు ఏ మాట అయితే, అనగా అభివృద్ధి పొందెదవు అని ఏ మాట అయితే నీవు చెవిని పడుతున్నప్పుడు ఆమేన్ అని అనాలని నీకు అనిపిస్తుందో, ఆమేన్ అనగా కలుగును గాక అనగా అది నెరవేర్చబడును గాక అని నీకు అనిపిస్తుందో, అది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చగలిగిన దేవుని సన్నిధిలో నెరవేర్చగలిగిన దేవుని మాటగా ఈ రాత్రి నీవు దేవుని మాట వింటున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అభివృద్ధి పొందెదవు. ఎప్పుడు అభివృద్ధి పొందెదవు అని లేఖనాల్లో రాశాడు అంటే, ఆ జాగ్రత్తగా మనము ఈ లేఖనాన్ని పరిశీలించినప్పుడు ప్రియులారా, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. బైబిల్లో ఏ వాగ్దానమైనను ఊరికే ఇస్తానని దేవుడు చెప్పడు. సహజంగా మనం క్యాలెండర్లో చూస్తుంటాం, లేకపోతే నూతన సంవత్సరాలకు వాగ్దానాలు తీసుకుంటూ చూస్తూ ఉంటాం. అక్కడ వాగ్దానం మాత్రమే రాస్తారు, దాని వెనుకున్నటువంటి కండిషన్స్ ఏవి కూడా రాయరు. ఆ వాగ్దానాలనే ఆధారం చేసుకుంటే వాగ్దానాలుగానే ఉంటాయి తప్ప నీ జీవితంలో ఎంత మాత్రం నెరవేర్చబడవు. ఒక వాగ్దానం దేవుడు చేశాడు అంటే ఆ వాగ్దానం వెనక ఏదైతే ఆజ్ఞ ఉందో, ఏదైతే నీవు నెరవేర్చబడవలసిన అనుభవాలు ఉన్నాయో, అది నెరవేర్చబడ్డ తర్వాత మాత్రమే వాగ్దానం నెరవేర్చబడుతుంది తప్ప వాగ్దానాన్ని మాత్రమే పట్టుకుని ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అని నీవు అడిగినంత మాత్రాన ఆ వాగ్దానం ఎంత మాత్రం నెరవేర్చబడదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఉదాహరణకు ఒక మాట చెప్పమంటారా? మీ ఇంట్లో ఉన్న క్యాలెండర్లో కానీ, లేకపోతే నీవు ఈ సంవత్సరం తీసుకున్న వాగ్దానంలో కానీ పట్టజాలనంత ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత దీవెనలు దేవుడు కుమ్మరిస్తాడనే వాగ్దానాన్ని
నువ్వు చూసావేమో, నువ్వు చదివేవేమో, నువ్వు చూసినంత మాత్రాన, చదివినంత మాత్రాన, లేకపోతే దాన్ని ఆధారం చేసుకుని ఆకాశపు వాకిండ్లు నా కొరకు ఎప్పుడు విప్పుతావయ్యా, పట్టచాలంత దీవెనలు నా కొరకు ఎప్పుడు కుమ్మరిస్తావయ్యా అని నువ్వు సంవత్సరం పడుగున ప్రార్థన చేసినా కూడా ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడుతుంది పడదు. ఎందుకు నెరవేర్చబడదు అన్నానంటే అక్కడ ఒక కండిషన్ ఉంది. అదేంటంటే నా మందిరపు నిధులలో ఆహారం ఉండునట్లుగా నీ 10వ భాగాన్ని తెచ్చి ఉంచి అప్పుడు శోధిస్తే ఇస్తానన్నాడు. ఇదేది చేయకుండా క్యాలెండర్లో ఉందని, లేదా మనం మందిరంలో వాగ్దానం తీసుకున్నామని, మనకు కంటబడిందని, ప్రభువా నా కొరకు ఆకాశపు వాకిండ్లను విప్పంటే అది ఎంత మాత్రము సాధ్యమో కాదండి. అటువల్ల ఇక్కడ కూడా నీవు అభివృద్ధి పొందదవు అన్నాడు. అయితే యేసు ప్రభు సేవకుడు బోధిస్తున్నప్పుడు ఆయన లేఖనాల ద్వారా నీవు అభివృద్ధి పొందదవు అన్నాడు కనుక, అయ్యా నన్ను అభివృద్ధి పరచు, నేను అభివృద్ధి పొందదను, ఆమేన్ అని చెప్పే ముందుగా ఒకటి ఆలోచించాలి. అదేంటంటే ప్రియులారా, ఇక్కడ కూడా ఆ వచనం అంతటిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడు? సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడలా, నీ గుడారములో నుండి దుర్మార్గమును నీవు దూరముగా తొలగించిన ఎడలా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 2 విషయాలు. నీవు అభివృద్ధి చెందాలి అంటే, ఈ రోజు నిన్ను అభివృద్ధి చేయగలిగిన దేవుని పక్షంగా, నిన్ను అభివృద్ధి చేయగలిగిన దేవుని సేవకుడిగా చెప్తున్నాను, నీవు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అంటే విస్తరించడం, దీవించబడడం, వృద్ధి చెందడం, డెవలప్ అవడం, ఇదంతా కూడా నీ జీవితంలో నీవు అనుభవించాలి అనే తృష్ణ, అనుభవించాలి అనే ఆశ ఒకవేళ నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు కలిగి ఉన్న ఎడలా, మనము చదువుకున్న మూలవాక్యములో 2 శ్రేష్టమైన పరిస్థితులను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఆ 2 శ్రేష్టమైన పరిస్థితులు అంటే, నీ గుడారములో నుండి దుర్మార్గమును నీవు దూరముగా తొలగించిన ఎడలా అన్నాడు. గుడారము అంటే ఏంటి? ఇక్కడ చూడండి, చాలా పదాలు ఉన్నాయి. దుర్మార్గం అన్నాడు, 2 గుడారం అన్నాడు. ఈ దుర్మార్గం ఎక్కడుందంట? గుడారంలో ఉందంట. సో మొదట ఈ మనుషుడు లేదా దేవుని మాటలు వింటూ నన్ను దీవించు ప్రభువా, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తాడు అని వాక్యపు జ్ఞానము లేని భ్రమలో తాత్కాలికమైన భక్తి జీవితాన్ని గడుపుతున్న వారితో పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కొంచెం వాక్యానికి చెవినిచ్చి, కొంచెం వాక్యం మీద మనసు పెట్టి ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరులారా అంటూ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, గుడారములో దుర్మార్గం ఉంది. గుడారము అనగా ఇల్లు. గుడారము అనగా ఇంగ్లీష్ బైబిల్ అన్నాడు టెంట్, దట్స్ మీన్ ఇల్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నివాస యోగ్యమైన స్థలము. 2 రకాలుగా మనము గుడారాలను కలిగి ఉన్నాం. ఒకటి సహజ సిద్ధమైన మనము కలిగి నివసిస్తున్న మన గుడారము. 2 మనమే ప్రభువు నివసింపదగిన గుడారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రే కానీ నేను సేవిస్తున్న నా యేసు దేవుడు, నేను సేవిస్తున్న నా ప్రభువు నన్ను అభివృద్ధి పరచాలి అని నువ్వు కోరుకుంటూ ఉన్నట్లయితే అక్షరార్థికమైన నీ గుడారాన్ని గురించిన ఆలోచన నువ్వు చేయాలి. ఆత్మ సంబంధమైన నీ గుడారాన్ని గురించిన ఆలోచన కూడా నువ్వు చేయాలి. దుర్మార్గము అనేది ఏంటంటే పాపము. దుర్మార్గము అనేది దుష్ట సంబంధమైన క్రియలు. దుర్మార్గము అనేది దుష్ట సంబంధమైన క్రియలు, పాపము, అన్యాయము, అక్రమము, ఇవన్నీ కూడా దుర్మార్గముతో కూడిన పాప భూయిష్టమైన అనుభవాలతో కూడినటువంటి పరిస్థితులు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సందేశాన్ని వింటూ ఉండగా, నీవు ఒకవేళ దేవుని బిడ్డవై ఉన్నప్పటికీ కూడా, నీవు ఒకవేళ దేవుని సేవిస్తున్నప్పటికీ కూడా, నీవు ఇంకా అభివృద్ధి చెందలేక అభివృద్ధి చెందాలనే ఆలోచనలో నీవు ఉంటూ ఉన్నట్లయితే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ గుడారాన్ని గురించి కొంచెం ఆలోచిస్తావా? నీ గుడారాన్ని గురించి కొంచెం ఆలోచిస్తావా? ఏం ఆలోచించాలి? నీవు నివాసం ఉన్న గుడారములో దుర్మార్గం ఉందేమో. దేవుడు నివాసం ఉండవలసిన గుడారమైన నీలోనే, నీ దేహములోనే, నీ వ్యక్తిగతమైన జీవితములోనే దుర్మార్గత ఉన్నదేమో. ఒక్కసారి ఆలోచించాలి. ఆ దుర్మార్గతను అలాగే ఉంచుకుని ప్రభువా నన్ను అభివృద్ధి చేయంటే కుదురుతుందండి? ఎస్తేర్ అమ్మగారు మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారని చెప్పారు నాకు. మెడికేటెడ్ గా మనం ఒక మాట మాట్లాడుకుంటేనండి, ఒకడు చాలా బక్కగా సన్నగా అయిపోతూ బలహీనంగా అయిపోతూ ఉంటాడు. ఏంటండి వాడు బక్కగా అయిపోయాడు, సన్నగా అయిపోయాడు, బలహీనంగా అయిపోయాడు అంటే, నిదానంగా పరీక్షలని చేసి వాడికి ఒక రోగం వచ్చిందండి అంటారు.
వాడికి ఒక రోగం వచ్చినప్పుడు ఆ రోగం వచ్చిన అలాగే వదిలిపెడితే వాడు ఇంకా బక్కగా అయిపోతాడు, వాడు ఇంకా బలహీనుడైపోతాడు, వాడు అలాగే మంచాన పడతాడు, వాడు అలాగే జీవితయాత్ర ముగించేస్తాడు. కానీ ఆ రోగగ్రస్తుడైనా కూడా బలవంతుడు అవడానికి అవకాశం ఉంది. రోగగ్రస్తుడైనా కూడా వాడు బలపరచబట్టడానికి, బ్రతకడానికి అవకాశం ఉంది. ఎప్పుడు ఆ బలహీనత, ఆ బక్కతనం ఎందుకు వచ్చిందో ఒక్కసారి పరీక్షించుకుని ఆ రోగము రావడానికి, తను బలహీనుడు అవడానికి కారణమేదో దాన్ని డయాగ్నోస్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ చేసినప్పుడు వాడు ఏమవుతాడు? మరలా బలవంతుడవుతాడు. అయ్యో, ఇంతకు ముందు అన్నడు చూడలేని శక్తితో, బలముతో నింపబడ్డాడనే సంగతిని మనం మాట్లాడుకుంటాం మెడికల్ పరంగా కూడా, అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ వ్యక్తిగతమైన జీవితంలో దుర్మార్గత ఉన్నా నువ్వు అభివృద్ధి చెందలేవు. అలాగే నీ కుటుంబ జీవితంలో దుర్మార్గత ఉన్నా నీవెంత మాత్రము కూడా అభివృద్ధి చెందలేవు కాదు కదా. ఒక బలహీనుడు అలాగే బలహీనుడై తొదకు మంచాన పడి మరణం పొందుతాడో అలాగే మన కుటుంబాల మీద కూడా శాపం వస్తుంది. అయితే ఆ శాపాన్ని విరగొట్టగలిగిన దేవుడు, ఆ శాపాన్ని విరగొట్టగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో, నాతో, మనతో మాట్లాడుతూ అంటున్న మాట ఏంటో తెలుసా? నిన్ను అభివృద్ధి చేయగలిగిన దేవుడను నేనయ్యా. ఆ అభివృద్ధి నీవు పొందకపోవడానికి నీ గుడారములో ఉన్న దుర్మార్గత కారణం కాదా అని ప్రశ్నిస్తూ ఉండగా నీవు నేను పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ గుడారములో అనగా వ్యక్తిగతమైన నీ జీవితంలో ఏదైనాను దుర్మార్గత దాగి ఉన్న ఎడల, నీ యొక్క ఆ సహజ సిద్ధమైన నీ కుటుంబములో దుర్మార్గత దాగి ఉన్న ఎడల దానిని నీవు గ్రహించే వ్యక్తిగా ఉండాలని. దుర్మార్గత అనగా దుష్టత్వము, దుర్మార్గత అనగా చెడు ప్రవర్తన, దుర్మార్గత అనగా హాని కలుగ చేసే, ఇతరులను ఇబ్బంది పెట్టే ప్రతి విధమైన చెడ్డ సంబంధమైన ఆలోచనలన్నీ కూడా దుర్మార్గతే. సో ప్రభు అంటున్నాడు, అది నీ గుడారములో నుండి దూరముగా తీసివేయాలి. నువ్వు అది తీసివేసుకోవడానికి ఇష్టపడకపోతే, అది నీవు అలాగే ఉంచుకుంటే, ఆ పరిస్థితులు నీలో ఉన్నంత కాలం నీవెంత మాత్రము కూడా అభివృద్ధి చెందలేవు అనే సంగతిని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో బైబిల్లో నుంచి నేను కొందరు వ్యక్తుల్ని మీకు పరిచయం చేయాలి, జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. పరిచయం అయితే కాదు, ఎందుకంటే అందరూ నాకు తెలిసి దేవుని బిడ్డలే ఉండుంటారు ఈ జూమ్ లో. పరిచయం అయితే కాదు, కానీ జ్ఞాపకం చేయాలనుకుంటున్నానండి. ఎవరిని అంటే, బైబిల్లో పాత నిబంధనలో ఆకాను అనేటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. ఆకాన్ అనే సహోదరుడు ఏం చేశాడు అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్పాడంటే, నేను మీతో వస్తానని చెప్పాడు. ఎలా వస్తానని తెలుసండి? ముందుంటానన్నాడు, వెనుకుంటానన్నాడు, ఆవరించి ఉంటానన్నాడు, మీ పక్షంగా ఉంటానన్నాడు, యుద్ధం చేస్తానన్నాడు, జయమిస్తానన్నాడు. సో దేవుడిచ్చిన మాట ప్రకారంగా ఇశ్రాయేలీల పట్ల దేవుడు అలాగే వారు సాగిపోయేటట్లుగా చేస్తున్నాడు. కానీ ఒకానొక దినాన ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు, ఇశ్రాయేలీలు హతులవుతున్నారు. అలాంటి సందర్భాల్లో ఇశ్రాయేలీల నాయకుడు దేవుని దగ్గర ఏడవడం ప్రారంభించాడు. అయ్యా, మాతో ఉంటానన్నావే, మాతో ఉన్నావే, మాకు ముందర నడిచి జయమిస్తానన్నావే, నడిచావే. అయ్యా, ఎందుకు ఇప్పుడు మమ్మల్ని చేయి విడిచిపెట్టావు? అయ్యో, మాకు శ్రమ కలుగుతుంది, అయ్యో మేము హతులైపోతున్నాము, మేము ఓడిపోతున్నామని ఆ యొక్క ఇశ్రాయేలీయుల నాయకుడు దేవుని పాదాల దగ్గర ఏడ్చినప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా, నీ మధ్యలోనే లోపం ఉంది, చూసుకోమని దేవుడు హెచ్చరించినప్పుడు అండి, ప్రియమైన వారలారా, ఆ ఇశ్రాయేలీయుల నాయకుడు ఎక్కడ మనము లోపము కలిగి ఉన్నామని వెతకినప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యలోనే, ఇశ్రాయేలీయుల పాళెములోనే ఒక పరిస్థితిని వారు కనుగొన్నారు. అదేంటంటే, దేవుడు శత్రువులను జయించుకుంటూ వెళ్తున్నప్పుడు శత్రు సంబంధమైన శపితమైన దేనిని దేవుడు ఆశించొద్దు అంటే, ఇశ్రాయేలీయులలో ఒక్కడైన ఆకాన్ ఏం చేశాడంటే శపితమైన దాన్ని తెచ్చుకున్నాడు, శపితమైన దాన్ని ఆశించాడు, తెచ్చుకున్నాడు. ఎవరు చూడలేదులే, ఎవరికి తెలియదులే అని తన గుడారములో జాగ్రత్తగా దాచిపెట్టాడు. అది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ జీవితంలో కూడా సాగిపోతున్న ఎవడు చూశాడు అని అనుకోబాక, చాలా జాగ్రత్త. నిన్ను నేను చూడకపోవచ్చు, నన్ను నీవు చూడకపోవచ్చు,
మనలో ఒకరికొకరు ఒకరినొకరు ఎరగకపోవచ్చు కానీ నిన్ను నన్ను నీ స్థితిని నా స్థితిని దేవుడు చూస్తా ఉన్నాడు. ప్రియులారా, ఆకాను ఆశించాడు, మొదట 2 తెచ్చుకున్నాడు, 3 దాచుకున్నాడు, 4 ఇశ్రాయేలులకు శ్రమ కలిగిన మౌనం అయిపోయాడు. కానీ దైవచరుడు దేవుని పాదాల దగ్గర అడిగి విచారించి వెతికినప్పుడు ఆకాను బయటపడ్డాడు. చూడండి ప్రియమైన వారలారా, ఆకాను ఎందుకు ఆశించాడు, ఎందుకు తెచ్చుకున్నాడు, ఎందుకు దాచుకున్నాడు? ఎవడికి లేకపోయినా తనకు కలిగి ఏదో వృద్ధి చెందాలనేగా, తనకు కలిగి ఏదో ఆశీర్వాదకరంగా ఉండాలనేగా అది తెచ్చి తన గుడారంలో దాచుకోవడం వల్ల, ఇందాక నేను అన్నాను, శపితమైనది మన జీవితంలో ఉంటే, దుర్మార్గత మన జీవితంలో ఉంటే మనము ఆశీర్వదించబడటానికి బదులుగా శాపమే అనుభవించాల్సి వస్తుంది అని చెప్పాను. బలహీనుడే మరణానికే వెళ్తాడు తప్ప బలవంతుడు కాలేడని చెప్పాను. అటువలే ఆకాను ఆ శపితమైన వాటిలో శ్రేష్టమైన వాటిని తెచ్చి ఆశించి దాచుకున్నప్పుడు ఏమైందండి? తాను చేసిన పాపం బట్టబయలైనప్పుడు తనతో పాటు తన కుటుంబ సభ్యులందరి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. తన కుటుంబ సభ్యులందరి మీదకి దేవుని శాపం వచ్చింది. అందరంట ఆకానుని తరిమి కొట్టారంట. ఆకాను తన కుటుంబంతో కూడా ఒక లోయలోకి త్రోశారంట. ఆకాను మీద వారంతా తలోరాయి వేసినప్పుడంట లోయలో కుప్పగా ఏర్పడిందంట. ఆ లోయనేమన్నారు తెలుసా? ఆకోరు లోయ అన్నారు. ఆకోరు లోయ అనగా బాధలోయ. ఎవరికి బాధయ్యా అంటే, ఇదిగో దేవుడు వద్దన్న దానిని ఆశించి తెచ్చి దాచుకుని ఆ శాపం ద్వారా ఆ బాధను అనుభవించాడే ఆకాను. అతనికి కాదా బాధ? నా ప్రియ సోదరి సోదరుడా, యేసే దగ్గరికి ఎందుకు వచ్చావు? నీవు అభివృద్ధి పొందడానికి వచ్చావు. యేసే దగ్గరికి ఎందుకు వచ్చావు? నీవు దీవించబడటానికి వచ్చావు. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న యేసయ్య, నన్ను పిలిచిన యేసయ్య ఖచ్చితంగా దీవించేవాడు, ఖచ్చితంగా అభివృద్ధి చేయగలిగిన సర్వశక్తియు సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. కానీ ఆ ఆశీర్వాదాన్ని నీవు అనుభవించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ గుడారములో దాచుకున్న దుర్మార్గత. ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నీ దేవుడు తేటగా చూస్తున్నాడు. ఆకాను పరిస్థితి ఏమైంది? ఏదో ఆశించి తెచ్చుకున్నాడు కానీ ఒక లోయలోకి త్రోసి, ఒక్కడు చేసిన తప్పు, ఒక్కడు చేసిన పాపము, ఒక్కని అవిధేయత తన కుటుంబానికి అంతటికి కూడా శాపాన్ని తెచ్చిపెట్టింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జూములో ఎల్డర్స్ మాత్రమే ఉంటే, యవనస్తులు ఎవరు లేకపోతే మీ అందరికి ఒక మాట చెప్పనండి. మీరందరూ కూడా మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కానీ కోరుకుంటే మీ అందరికి ఒక మాట చెప్పనా? వారి కోసం మీరు ఏం సంపాదించకపోయినా పర్లేదులే, కానీ తల్లిగా తండ్రిగా నీవు మంచి భక్తి జీవితాన్ని జీవిస్తే ఆ భక్తి జీవితం వారి ఒడిలో ఆశీర్వచనాలుగా మార్చబడుతుంది. అదే నీ భక్తి జీవితంలో నువ్వు వేషధారిగా బ్రతికితే అదే పాపం, అదే శాపం దేవుడు వాళ్ళు ఒళ్ళో వేస్తాడు. నువ్వు ఎన్ని సంపాదించినా వాడు దరిద్రుడైపోతాడు చివరికి. కనుక దయచేసి మన బిడ్డలకు శాపాలిచ్చే తల్లిదండ్రులుగా ఉండొద్దని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నా. కనుక ప్రియులారా, ఆకాను తన జీవితంలో ఏం చేశాడు? దేవుడు వద్దన్న దాన్ని, దేవుడు శపితమైందిగా ఇచ్చిన దాన్ని ఆశించి అవిధేయుడై చేసిన ఆ దుర్మార్గమైన స్థితి తన గుడారములో ఉండగా, తన గుడారములో ఉన్న దాన్ని అతడు దాచుకొనగా తన కుటుంబానికి అంతటికి కూడా శాపం వచ్చింది. అది ఆకాను యొక్క సహజ సిద్ధమైన గుడారములో దాచబడిన దుర్మార్గత. అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా గెహాజీ అనేటువంటి దైవజనుడికి ఒక పరిచారకుడు ఉన్నాడు. నేను ఆ వివరాలన్నీ చెప్పట్లేదు, వచనాలన్నీ చదివించట్లేదు, మనకి సమయం లేదు కనుక. గెహాజీ గురించి కూడా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. గెహాజీ దైవజనుడి దగ్గర పరిచారకుడుగా ఉంటే, దైవజనుడి దగ్గరికి కుష్టి వ్యాధి కలిగిన నయమాను వస్తాడు. నయమాను వస్తే సరే, దైవజనుడు నయమాను మాట్లాడుకుంటారు. దైవజనుడు ఏదో సింపుల్ గా నదిలో స్నానం చేయమంటాడు. అతనికి కోపం వస్తుంది. నేను ఇంతటి గొప్పవాడిని వస్తే నన్ను కనీసం తాకను కూడా తాకకుండా వెళ్ళి స్నానం చేయమన్నాడు అనుకున్నాడు, కోపపడ్డాడు. కానీ వారి పరిచారకులు అన్నాడు, అయ్యా ఇంకో గొప్ప పని చెప్తే చేయవా? ఆయన స్నానమేగా చేయమంది, చేస్తే ఏం పోతుంది అన్నాడు. వెళ్తూ స్నానం చేశాడు. 7వసారి మునిగి లేచేలేకి నయమాను దేహం పసిపిల్లవాని దేహం అయింది. కుష్ఠోడు దేహం పసిపిల్లవాని దేహం అయిపోయింది. అప్పుడు నయమాన్ ఏమనుకున్నాడంటే, దైవజనుడికి ఏదో ఇద్దాం కృతజ్ఞతగా ప్రతిఫలంగా అనుకుని దైవజనుడి దగ్గరికి వస్తే దైవజనుడు సున్నితంగా తిరస్కరించాడు, నాకేం అవసరం లేదని. కానీ
దైవజనుడు ఏదైతే తిరస్కరించాడో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న నయమాను వెంట గెహాజీ పరిగెత్తాడు. గెహాజీ పరిగెత్తుకుని పోయి దైవజనుడు తెమ్మన్నాడని అబద్ధం చెప్పి తాను ఏదైతే దైవజనుడి కొరకు సిద్ధపరిచాడో అదంతా తెచ్చుకున్నాడు, తాను ఇంట పెట్టుకున్నాడు. మరలా ఎరగనట్లుగా దైవజనుడి దగ్గరికి వచ్చాడు. దైవజనుడు అన్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? అప్పుడు గెహాజీ అంటున్నాడు తెలుసా, అయ్యా నేను ఎక్కడికి పోలేదు. అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుందండి బైబిల్. ఏమంటాడంటే, నీవు ధనాపేక్ష కలిగిన వాడవై నయమానుతో పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అంటాడు. గుండెలు పగిలిపోవండి ఆ మాట అంటే. నీవు నయమానుతో కూడా ధనాపేక్ష గలవాడే పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయపు లోతుల్లో నువ్వేదైతే ఆలోచించి దుర్మార్గం చేస్తున్నావో ఆ దుర్మార్గం కొరకు నువ్వు పరిగెత్తుతున్నప్పుడు దేవుని ఆత్మ నిన్ను చూడటం లేదా? జాగ్రత్త. నయమాను చేసిన ఆ దుర్మార్గపు గెహాజీ చేసిన ఆ దుర్మార్గపు చర్య, ఏ నయమానైతే కుష్టు రోగాన్ని పోగొట్టుకున్నాడో ఆ కుష్టు రోగం నయమానుకు మాత్రమే కాక తన ఇంటి వారికి కూడా వచ్చిందండి. తన ఇంటి వారికి కూడా వచ్చింది. ఇక్కడ ఒక మాట చెప్తాను నా ప్రియ సహోదరి సహోదరులారా, దుర్మార్గం అక్షరార్థకమైన నీ గుడారములో ఉండకూడదు. దుర్మార్గం ఆత్మ సంబంధమైన నీ గుడారములో కూడా ఎంత మాత్రము ఉండకూడదు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. ఈ దుర్మార్గం ఎంత కాలం నీ పైన ఏలుబడి చేస్తుందో, నువ్వెంత భక్తి చేస్తున్నానని నీవు అనుకున్నప్పటికీ కూడా, నీవు పై వేషానికి పై రూపానికి ఎంతటి భక్తి పరుడుగా నీవు కనపరుచుకున్నా కూడా నీవు అభివృద్ధి చెందడం ఎంత మాత్రము సాధ్యము కాదు కాదు కాదు. ఎందుకంటే నీవు చేసే ప్రతి చర్యను పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. ఆయన లక్ష్య పెడితేనే, ఆయన ఇన్వాల్వ్ అయితేనే నీవు అభివృద్ధి చెందుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ గుడారములో నుండి దుర్మార్గమును నీవు తీసివేసిన ఎడలా అన్నాడు. లేఖనాల్లో నుంచి మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఉద్దేశించాను ప్రియులారా. ఒకసారి చదువుదామా? యోబు గ్రంథములోనే 11వ అధ్యాయములో 14వ వచనంలో ఒక మాట రాస్తుందండి. యోబు గ్రంథములోనే 11వ అధ్యాయములో 14వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతాను. ఈ ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. ప్రియమైన వారులారా, ఏమని రాశాడు అంటే, అక్కడ పాపము నీ చేతిలో నుండుట నీవు చూచి నీవు దాన్ని విడచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును నీవు కొట్టి వేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు ఇక్కడ? పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడలా. పాపము నీ చేతిలో ఉండుట నీవు చూచి. ఎంత మంచి మాట అండి. మన మూలవాక్యంలో ఏమి రాశాడు? నీ గుడారములో నుండి దుర్మార్గమును తీసివేసిన ఎడలా అన్నాడు. దావీదు అంటాడండి, నా పాపము నాకు తెలిసే ఉంది అంటాడు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతుంటే, నీ గుడారములో దుర్మార్గత ఉన్నది లేనిది వింటున్నా నీకు తెలియదా? తెలుసు. నీ చేతిలో పాపం ఉన్నదని ఎరిగి, చేతిలో నొప్పి ఉందని అలాగే పట్టుకుంటాం, విసిరేస్తామండి. విసిరేస్తాం. చేతులు అపాయకరమైనది ఏదైనా ఉంది, విసిరేస్తామా? పట్టుకుంటామండి, విసిరేస్తాం. ఎక్కడో నిలుచున్నాం, మీద బల్లి పడింది, దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంటామా? ఎక్కడో నిలుచున్నాం, పైన పాము పడింది, తీసి భుజాన్ని వేసుకుంటామా? విసిరి పారేస్తామా? మనపై నిప్పు పడుతుంది, విసిరేస్తామా? అలాగే ఒళ్ళో ఉంచుకుంటామా? ఉంచుకోం కదండి. అలాగే పాపము కూడా నీ చేతిలో ఉన్నదని, దుర్మార్గము కూడా నీ గుడారములో ఉన్నదని నీవు ఎరిగి దానిని అలాగే ఉంచుకొనిన ఎడల నీ జీవితములో ఏ విధమైన ఆశీర్వాదము కానీ, నీ జీవితములో ఏ విధమైన అభివృద్ధి కానీ చూడలేవు గాని దానిని నీవు తీసివేయాల్సిన అవసరత ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా ప్రియమైన వారులారా, ఒకటి, నీవు అభివృద్ధి చెందాలంటే నీ గుడారములో ఉన్న దుర్మార్గతను నీవు నీ గుడారమునకు దూరముగా తీసివేయాలి. రెండోది ఏం చేయాలంటే, నీవు సర్వశక్తుని వైపునకు తిరగాలి. ఏం చేయాలా?
దేవుని వైపునకు తిరగాలి. ఆ 2 విషయాలు చెప్పిన తర్వాతే నీవు అభివృద్ధి చెందదువు అని మూలవాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఒకటి, నీ దుర్మార్గమును నీవు తొలగించుకొనిన ఎడల. రెండవది ఏం చేయాలో తెలుసా? సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే, ప్రియమైన వారలారా, వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యం చేత గద్దించబడుతున్నప్పుడు, చీ ఈ దుర్మార్గత నాకొద్దు, చీ పాప జీవితం నాకొద్దు, చీ ఈ దేవునికి విరోధమైన పరిస్థితులు నాకొద్దని అసహించుకుని అవన్నీ కూడా దూరం చేసేస్తారు, అవన్నీ కూడా తీసేస్తారు. ప్రియమైన వారలారా, అవి తీసేసిన తర్వాత నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. అవి దూరం చేసుకున్న తర్వాత నీ జీవితం ఎలా ఉందో ఆలోచించు. అవి దూరం చేసుకుంటున్నావు, మంచిదే. అవి దూరం చేసుకున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? పరిపూర్ణముగా సర్వశక్తుడైన దేవుని వైపు నువ్వు మళ్ళుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఉద్రేకపూర్వకంగా నేను ఈ పాపం చేయకూడదు, ఆ పాపం చేయకూడదు, అయ్యో నా జీవితంలో దుర్మార్గం ఉంది, నా జీవితంలో ఏదైతుంది అని వారు ఎరిగి ఉండి దాన్ని తెలుసుకున్నప్పుడు అది తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అది తీసివేసుకున్నాక ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ఆ యొక్క ఆ ఫ్రీనెస్ ఏదైతే ఉందో, దానిని దైవ సంబంధమైన అనుభవాలతో ఫిల్ చేసుకునే విషయంలో చాలా మంది ఈరోజు ఫెయిల్ అయిపోతా ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ ఉందండి బైబిల్లో. అదేంటంటే, ఒక దెయ్యం అంట, ఒక దుష్ట శక్తి అంట, తాను విడిచిపెట్టిన గుడారం ఎలా ఉందో చూసొద్దాం అనుకుందంట. ఒకసారి వాడు చూసొద్దామని వెళ్ళినప్పుడు ఆ ఇల్లంతా ఊడ్చి అమర్చబడి ఉండేడు చూశాడంట. చూసి ఏం చేశాడంటే, వెళ్ళి 7 దెయ్యాలను తెచ్చి అక్కడ పరిపూర్ణంగా నివాసం పెట్టాడంట, కాపురం పెట్టాడంట. సో అదేంటో, దాని అర్థం ఏంటో తెలుసండి? మన జీవితంలో నుంచి దుర్మార్గాన్ని మనం తీసేస్తే, ఏ స్థానములో నుంచి దుర్మార్గం వెళ్ళిపోయిందో ఆ స్థానములోకి సర్వశక్తుడైన దేవుడు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్థానము సర్వశక్తుడైన దేవుని చేత ఎప్పుడైతే ఫిల్ చేయబడుతుందో, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల అంటే అర్థం ఏంటంటే, ఆయన వైపు చూచిన ఎడల, ఆయన యొద్దకు వచ్చిన ఎడల, ఆయన పైన ఆధారపడిన ఎడల, ఆయన చేత, ఆయనతో నీ జీవితాన్ని, నీ గుడారమును పరిపూర్ణముగా నీవు నింపుకొనిన ఎడల అని దాని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2వ అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుడు ఈ రాత్రికాల సమయంలో నాకిచ్చిన ఈ మంచి తరుణమును బట్టి చాలా జాగ్రత్తగా కొన్ని మాటలు చెప్తున్నాను, ముగించబోతున్నాను. నేను ప్రియమైన వారులారా, సమయం అయిపోతా ఉంది. అయితే నేను సేవకుడిగా బోధిస్తున్న ఈ క్లుప్తమైన మాటలు నీ మనసులోకి జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. ఎందుకంటే నీతో మాట్లాడుతున్నవాడు ఈ సేవకుడు కాదు, నేనెవరో, నా పై రూపాన్ని చూస్తున్న ఈ సేవకుడు కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, నిన్ను అభివృద్ధి చేయడానికి దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను బాగు చేయడానికి దేవుడు మాట్లాడుతున్నాడు, నీ స్థితిని మార్చడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక లేఖనం కూడా మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాసింది. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట, 5 నుంచి నేను కంటిన్యూగా చదువుతాను, గమనించడానికి ప్రయత్నం చేయండి. 8వ అధ్యాయం 5వ వచనం, 8వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతానండి. ఒక్క నిమిషం అండి, నేను త్వరగానే ముగిస్తాను. ఇక్కడ ఏం రాశాడు అంటే, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇన్ ద బైబుల్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన దేన్ని ఆధారం చేసుకుంటాడంట అంటే, నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, అనగా నీ గుడారములో నుండి దుష్టత్వాన్ని, నీ గుడారములో నుండి దుర్మార్గాన్ని దూరముగా తీసివేసుకుంటున్న నీవు జాగ్రత్తగా వెదగడం అంటే సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల అని అర్థం. ఆ సర్వశక్తిని వైపు తిరుగుతున్న నీ జీవితం ఎలా ఉందో తెలుసా? నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల
ఇక్కడ రాసే మాట, ఇక్కడ వినబడుతున్న మాట చూడండి, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఏమంటారు తెలుసండి, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరమ్మా, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరయ్యా. ఎవరు పట్టించుకోవాలి నిన్ను? ఎవరు పట్టించుకోవాలి? నువ్వు ఇష్టపడుతున్నావు. నీ దేవుడంట నీ యందు శ్రద్ధ నిలుపుతాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపితే నీ ప్రతి కోణం ఆశీర్వదించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రతి కోణం ఆశీర్వదించబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ అంటాడు కదా, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను, అప్పుడు నీ స్థితి మొదట కొద్ది అయినను తొదకు నీవు మహాభివృద్ధి పొందదవు. ఆయన నీ నివాసమును వర్ధిల్ల చేయడం మొదలు పెడితే, ఆయన నీ యందు శ్రద్ధ నిలపడం మొదలు పెడితే, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న తొదకు మహాభివృద్ధి నందెదవు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా భార్యను వెంట పెట్టుకుని 2006 సంవత్సరంలో చిన్న పాత్రలో ఒక మూట కట్టుకుని 4,000 రూపాయల డబ్బులు చేత పట్టుకుని ట్రైన్ ఎక్కాను నేను విజయనగరం ప్రాంతానికి. వెళ్ళిన వారం రోజులకే నా చేతిలో డబ్బులు అయిపోయాయి. సంస్థ వాళ్ళు 2,800 రూపాయలు ఇస్తారు. నెల రోజుల తర్వాత నేను ఎలా పోషించబడాలి? చాలా గొప్ప సాక్ష్యాలు, అద్భుతాలు దేవుడు చేశాడు. అయితే అవన్నీ నేను చెప్పను గాని, ఆ రోజు కొద్దిగా తీసుకుని ప్రభు కొరకు అబ్రహాములా వెళ్ళిపోతే, ఈరోజు తొదకు నన్ను నా దేవుడు ఏం చేశాడు తెలుసండి? మహాభివృద్ధి, కొరత లేని జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుడు సమర్థుడు దేనికో తెలుసా? నిన్ను అభివృద్ధి చేయడానికి. నీ దేవుడు సమర్థుడు ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను గొప్ప చేయడానికి. అయితే ఆ కృప నీవు అనుభవించాలంటే, ఆ కృప నీవు నీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో పరిపూర్ణముగా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీ గుడారములో దుర్మార్గతను తీసివేసుకో. 2, నేను సర్వశక్తుడనైన దేవుడను గనుక సర్వశక్తుడనైన నా వైపు నీవు మళ్ళిన ఎడలా నీ నీతికి తగ్గట్లుగా నీ యందు నేను శ్రద్ధ నిలిపి నీ నివాసాన్ని వర్ధిల్ల చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నీవు వివేచన కలిగిన వాడవై, దేవుని యొక్క మాటకు చెవినిచ్చిన నీవు, నీ హృదయ స్పందన ఏంటి? అయ్యా, తెలిసే ఉన్నదా నీ నా దుర్మార్గత నీకు నాకు ఉన్నట్లయితే ఇక దయతో దాచుకోవద్దండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందిన లేఖనాలు రాశాడు. ఈ రాత్రి నీకు కనికరం కావాలా? నీవు అభివృద్ధి చెందాలా? లేకపోతే ఆకాను వలెను, లేకపోతే గెహాజీ వలెను శాపాన్ని పొందుకోవాలా? ఇప్పటికే బలహీనుడు అయిపోయావు, ఇప్పటికే నీ జీవితంలో అభివృద్ధి లేదు. సో ఇంకా ఎంతకాలం అలాగే ఉండి పతనావస్థకును మరణానికి చేర్చబడతావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సర్వశక్తుడైన దేవుడు నీకు ఉన్నప్పటికీ కూడా ఎందుకు నీవు ఈ బలహీనతను అనుభవించాలి? ఎందుకు ఈ దారిద్ర్యాన్ని నీవు అనుభవించాలి? నీ దేవుడు సమర్థుడే. ఆ సమర్థుడైన దేవుని కృప నీవు పరిపూర్ణంగా అనుభవించాలంటే ఈ రాత్రి నీవు ఎందుకు మాట్లాడవు దేవునితో? అయ్యా, ఇదిగో నాలో ఇంతకాలము దాచబడిన ఈ దుర్మార్గత ఇక నాకు వద్దు అని నీవెందుకు చెప్పలేకపోతున్నావు? నీవెందుకు ప్రార్థించలేకపోతున్నావు? ఆ సర్వశక్తుని వైపు నీ మనస్సును పరిపూర్ణంగా ఎందుకు నీవు తిప్పలేకపోతున్నావు? ఎప్పుడైతే నీవు అలా తిప్పగలవో, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను దృష్టించువాడిగా, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపేవాడిగా, ఆయన నీ స్థితిగతులను ఆశీర్వాదకరంగా మార్చేవాడిగా ఉన్నాడనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. ప్రార్థించే ముందుగా మరొక విషయాన్ని మీ మనసులో ఉంచాలనుకుంటున్నాను. ప్రియులారా, దేవుడు దావీదు పాపం చేసినప్పుడు దావీదు నొద్దకు పంపించిన ప్రవక్త దావీదుతో ఏమంటాడు తెలుసా? ఇక మీదట నీకు యుద్ధాలే అన్నాడండి. ఇక మీదట నీకు యుద్ధాలే అన్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? యుద్ధము. యుద్ధము అనగా శ్రమ, యుద్ధము అనగా అపాయము, యుద్ధము అనగా నాశనము. ఇప్పుడు మనం చూస్తున్నాం యుద్ధాల గురించి. యుద్ధం అంటే ఆశీర్వాదమా? అంత నాశనమే, అంత కరువే. అదే మాట దావీదుని గురించి మాట్లాడాడు. కానీ అదే దావీదు తరాలు గడిచినప్పుడు యేసు ప్రభు పుడితే
దేవుని దూతొచ్చి అంటాడు యేసు ప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపరులతో, ఎక్కడ పుట్టాడు తెలుసా? దావీదు పట్టణం మందు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఎక్కడ దావీదు, ఎక్కడ క్రీస్తు? ఎన్ని తరాలు మారిపోయాయి. అన్ని తరాలు మారాక, దావీదు నువ్వు బెత్షెబాతో చేసిన పాపాన్ని బట్టి, నీవు ఉరియాని చంపిన అనుభవాన్ని బట్టి, ఇదిగో నీకు ఇక యుద్ధాలే అని దేవుడు అన్నప్పటికీ కూడా ఇంత కృప దావీదు ఎలా పొందాడు తెలుసండి? నా పాపము నాకు తెలిసే ఉంది, నా దుర్మార్గము నాకు తెలిసే ఉందనంట. తన పరుపు కొట్టుకొని పోయేంత కన్నీరు గార్చాడంట. హిస్సోపుతో నా పాపాన్ని కడుగు అని ఆయన పాదాల దగ్గర తాను చేసిన పాపము ఒక కుష్టు రోగముతో పోల్చుకుని దేవుని పాదాలు పట్టుకున్నాడండి. మధ్యరాత్రి లేచేవాడండి, వేకువని లేచేవాడండి. దివారాత్రులు ధ్యానిస్తూ పశ్చాత్తాప్తుడై తన దుర్మార్గాన్ని ఒప్పుకుంటూ, ప్రియమైన వారలారా, సర్వశక్తుడైన దేవుని వైపు దావీదు మళ్ళుకున్నాడండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో జీవితం గడిచిపోతా ఉంది, ఏదో విశ్వాస జీవితం జీవిస్తున్నాను, నేను ఎలా ఉండ దేవుడు దీవిస్తాడని అనుకుంటూ భ్రమలో బ్రతకొద్దండి. నీవు నేను సేవిస్తున్న దేవుడు దీవించగలిగే సమర్థుడే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప ఇవ్వగలిగిన దేవుడై ఉండగా దానిని అనుభవించలేని దౌర్భాగ్య స్థితిలో నీవైనా నేనైనా ఎందుకు ఉండాలి? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీకు అనిపిస్తే యు నీడ్ టు రిమూవ్ every darkness from your heart, from your tent also, in the name of Lord Jesus. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ గుడారములు దుర్మార్గం బయటికి వెళ్ళిపోవాలి. శపితమైంది నీ ఇంట ఏది ఉండకూడదు, శపితమైంది ఏది నీ జీవితంలో ఉండకూడదు. దాన్ని నీవు దూరముగా త్రోసివేసి సర్వశక్తుడైన ప్రభువుని నీ జీవితంలో పరిపూర్ణంగా నింపుకున్నవాడిగా, సర్వశక్తుడిని నీవు ఆ సర్వశక్తుని నీవు వేడుకుంటూ నాయనా అని ఆయన పాదముల యొద్ద నీవు పడిన ఎడల, ప్రభు అంటాడండి లేఖనాల్లో ఒక మాట, నేను ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను ప్రియులారా. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉందండి. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట నేను చదివి ప్రార్థన చేస్తాను ప్రియమైన వారలారా. సమయం ఖచ్చితంగా 9 గంటలైంది. నేను చదివి ప్రార్థన చేస్తాను. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఏం రాశాడు తెలుసండి? వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అంటున్న మాట ఏంటండి ప్రియమైన వారలారా? నేను వారి మీద దృష్టి ఉంచుచు పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. ఎవరి గురించి చెప్పాడు తెలుసండి? ఇక్కడ అవిధేయులై చెరకప్పగింపబడి దేవుని వైపుకు మళ్ళుకున్న వారిని ఉద్దేశించి దేవుడి మాట మాట్లాడాడు. నీవు నేను కూడా మన గుడారాల్లో ఉన్న అవిధేయతను బట్టి దేవునికి దూరం అయిపోయామేమో ఆధ్యాత్మికంగా. ఈరోజు ఆ దుర్మార్గతను తీసివేసి ఆ సర్వశక్తిని వైపుకు మళ్ళుకొని ఆయన పాదాల మీద నువ్వు పడితే, నీవు నేను సేవిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు తెలుసండి? కనికరము కలిగిన దేవుడు, జాలియు దయయు కలిగిన దేవుడు. ఆయన ఎంత మాత్రము దాటిపోని దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వారి మీద దృష్టి ఉంచుతాడంట. పడగొట్టక వారిని ఏం చేస్తాడు అంటే కడతాడంట, పెళ్ళగింపక వారిని నాటుతాడు. ఆయన కడితే అభివృద్ధి, ఆయన నాటితే అభివృద్ధి. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో నాతో ఈ జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడుతూ నిన్ను నన్ను నీ హృదయాన్ని నా హృదయాన్ని కదిలిస్తూ ఉండగా, నిన్ను నన్ను నీ హృదయాన్ని నా హృదయాన్ని, నీ మనసును నా మనసును ప్రభు హెచ్చరిస్తూ ఉండగా, ప్రభు మాటకు లోబడతావా? ప్రియులారా, ఒక మాట చెప్పనివ్వండి. యెహోవా దొరుకు కాలమునందే మీరు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడని లేఖనాల్లో ప్రభు రాశారు. ప్రియులారా,
నీతో మాట్లాడుతున్న ప్రభు నేను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను అభివృద్ధి పరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దుర్మార్గాన్ని తీసేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సర్వశక్తిని వైపు నువ్వు మళ్ళుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీ దుర్మార్గాన్ని నువ్వు తీసివేసుకుని సర్వశక్తిని వైపు మళ్ళుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్న ఎడలా ఈ రాత్రి ఈ క్షణమే దాటిపోని దేవుని కృప నిన్ను ఆవరిస్తా ఉంది. ప్రభు ఆ దారిని వెళ్తున్నాడు. కళ్ళు లేని భర్తమై ఏంటి ఏంటి అని అడుగుతున్నాడు. కళ్ళు లేకపోయినా గుడ్డోడా ఊరుకోమన్నారు వాళ్ళు, కానీ గుడ్డోడు ఊరుకోలేదండి. వెళ్తున్న నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా అని పిలిస్తే ప్రభు ఆగిపోయాడండి. ఈ రాత్రి నీ కోసం ఆగిపోవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కేకలు వేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఇదిగో ఇది నా దుర్మార్గతని దాన్ని దూరపరుచుకుని సర్వశక్తుడా అని పిలవడానికి నీవు సిద్ధంగా ఉంటే ఆయన నిన్ను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆధ్యాత్మికంగాను ఆర్థిక పరంగాను కుటుంబ జీవితంలోనూ నిన్ను అభివృద్ధి చేయడానికి నీ దేవుడు సిద్ధంగా ఉండగా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవున్న చోటే మోకరిస్తావా? సేవకుడిగా బోధించి నీ కొరకు ప్రార్థన చేస్తాను. నీవు కూడా ప్రార్థనలు ఏకీభవిస్తావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, దయతో ప్రార్థన చేయి, దయతో ప్రార్థన చేయి. చాలా క్లుప్తమైన సందేశం, చాలా విపులమైన సందేశం దేవుడు నీతో మాట్లాడాడు. నేను నిన్ను అభివృద్ధి చేస్తానయ్యా, నేను నిన్ను అభివృద్ధి చేస్తానమ్మా. కానీ నీ గుడారంలో దుర్మార్గం నాకు కనబడుతుంది. ఆ దుర్మార్గాన్ని నువ్వు తీసివేయి. నీవు నా వైపు తిరగటం లేదే, నా వైపు నువ్వు తిరుగు. ఎప్పుడైతే రెండు పనులు నువ్వు చేయగలవో నిన్ను నాటుతాను, నిన్ను కడతాను, నీ స్థితికి తగ్గట్లుగా నేను వర్ధిల్ల చేస్తాను. నువ్వు మొదట కొద్దిగైన తుదకు మహా అభివృద్ధి నిందవని సెలవిస్తున్న దేవుడి రాత్రి దర్శిస్తూ ఉండగా నీవు లోబడి ఆయన పాదాలు పట్టుకుని దావీదుకు యుద్ధాలే అని ప్రకటించిన తన సింహాసనం స్థిరపరచబడ్డట్లుగా నువ్వు స్థిరపరచబడి అభివృద్ధి చెందుతావా? లేక ఆకాను గెహాజీ లాగా శాపానికి గురై నీవు నీ కుటుంబాన్ని పతనం చేసుకుంటావు? ఒకసారి ఆలోచించి నా ప్రియ సహోదరి సహోదరుడు ప్రార్థన చేయి. నేను మీ అందరి కొరకు సేవకుడిగా ఎస్తేరమ్మ గారు ఇచ్చిన అవకాశం ద్వారా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా గొప్ప యేసయ్య మీకు వందనాలు ప్రభా. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి అయ్యా, ఇదిగో తండ్రి, జూమ్ మీటింగ్ ద్వారా నీ ప్రియబిడ్డలను కలుసుకోవడానికి, నీ ప్రియబిడ్డలతో మాట్లాడడానికి, నీ ప్రియబిడ్డలకు సాక్ష్యాన్ని పంచుకోవడానికి, అలాగే నీ ప్రియబిడ్డలకు వాక్యాన్ని బోధించడానికి అయ్యా మీరు మా ఎడల చూపిన శ్రేష్టమైన కృప కొరకై వందనాలు ప్రభా. నీ బిడ్డలు నీ మాటలు విన్నారయ్యా. అభివృద్ధి అనే మాట అందరికీ ఆశే. అభివృద్ధి చేయగల దేవుడవు కూడా నీవు నిజమైన దేవుడవు, నిజమైన అభివృద్ధిని ఇవ్వగలిగిన దేవుడవయ్యా. కానీ అది మేము పొందుకోవాలంటే మా గుడారములో దుర్మార్గత నీకు కనబడకూడదయ్యా. ఆ దుర్మార్గతను తీసివేసుకోమన్నావు. ఎవరి గుడారములో దుర్మార్గత ఉందో వారు ఎరిగియే ఉన్నారు కనుక ఇక దానిని కప్పుకొనక, ఇక దానిని దాచుకొనక తీసివేసుకునే మనసు ఈ రాత్రి వాక్యము విన్న నీ ప్రియ బిడ్డలందరికీ యేసు నామములో మీరు దయచేయండి ప్రభువా. ఎవరైతే దానికి ఇష్టపడుతూ తమ దుర్మార్గతను కొట్టివేయటకు సిద్ధపడ్డారో నజరేయుడైన యేసు నామములో ఆ దుర్మార్గము వారికి దూరం అవునుగాక. ఎవరి దుర్మార్గము అయితే వారి జీవితాలకు దూరమైందో, ఎవరి దుర్మార్గము వారి గుడారాలకు దూరమైందో, నీ వైపు తిరిగే మనసు, సర్వశక్తుడా నిన్ను వెతికే మనసు నిశ్చయముగా నీ బిడ్డలకు కలుగునుగాక. నిశ్చయముగా ప్రతి హృదయము నీ తట్టు తిప్పబడును గాక అని ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు ఎవరైతే తమ హృదయాలు నీ తట్టు తిప్పి నన్ను దాటిపోకు యేసయ్యా అని ఒక భర్త మైవలే కేకలు వేయిచున్నారో, అయ్యా నీవు వారి యందు శ్రద్ధ నిలిపే దేవుడవుగా, నీవు వారిని లక్ష్య పెట్టే దేవుడవుగా, వారి నీతికి తగినట్లుగా వారిని వర్ధిల్ల చేసే దేవుడవుగా ఉన్నావు గనుక అట్టి వాగ్దానములు నీ బిడ్డల జీవితాల్లో నెరవేరుస్తూ ప్రభువా వారిని లక్ష్య పెట్టి వారిని బలపరిచిన ఆయన ఆధ్యాత్మిక అభివృద్ధి కావలసిన వారికి ఆధ్యాత్మిక అభివృద్ధిను, అక్షరార్థికమైన కుటుంబ జీవితాల్లో నీ బిడ్డలకు కావలసిన అభివృద్ధిను ప్రభువా వీరందరికీ మాకందరికీ ప్రభువా మీరు కలుగచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. వందనాలు నాయనా. ఈ జూమ్ మీటింగ్ లో
నీ మాటలు విని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలు నేటి లేఖనములను ఆధారం చేసుకుని తమ జీవితాలు దిద్దుకొనగా నిశ్చయముగా అభివృద్ధి చెందదరుగాక. ఆ కృప యేసు నామములో ప్రతి ఒక్కరికి దయచేయడయ్యా. అలాగే తండ్రి, ఈ పరిచర్యని రీతిగా చక్కగా నడిపిస్తూ కొనసాగిస్తున్న అయ్యా ఎస్తేర్ రాణి అమ్మగారిని, వారి కుటుంబాన్ని, వారు చేస్తున్న పనిని, అలాగే ఈ జూమ్ విషయంలో వారు పడుతున్న ప్రతి ప్రయాసను యేసు నామములో దీవెనకరంగా మార్చండి. మమ్మల్ని పరిచయం చేసిన సహోదరి షకీనా అమ్మగారిని, వారి పరిచర్ని కూడా కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించుమని, యేసయ్య అల్పుడైన నాకును ఈ అవకాశమునిచ్చి అయ్యా దేశాంతరాలు ఖండాంతరాలు దాటి ఈ అల్పుడు సాక్ష్యము, ఈ అల్పుడు బోధించిన బోధ వెళ్ళటానికి కృప చూపినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నన్ను నేను తగ్గించుకుని సమస్త మహిమ మీకే అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఇదిగో ఈ జూమ్లో కలుసుకుని ప్రభుని సేవించిన మనకును సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలము తోడయుండి ప్రభు మనలను నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. మా అందరికి వందనాలు. ప్రత్యేకంగా సహోదరి మరి అమ్మగారికి జూమ్ లో అల్పుడైన నన్ను పాలువాడిగా చేసిన ఇస్తారని అమ్మగారికి, అలాగే జూమ్ లో ఉన్న మీ అందరికి కూడా వందనాలు. నా పేరు యేసుబాబు అంటారు సహజంగా అందరూ, కానీ సర్టిఫికేటెడ్ గా నా పేరు నాగరాజు. పూర్తి పేరు ఆ నాగా అని పిలుచుకోవడం ఇష్టం లేక రాజు అనే పేరుతోనే చాలా మంది పిలుస్తూ ఉంటారు. నేను, భార్య సరోజిని, అలాగే కుమారుడు నిద్రపోయాడు శ్యామ్ రాయ్. మా బాబు పేరు శ్యామ్ రాయ్. సో మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మాది తెనాల దగ్గర కంచర్లపాలెం అనే గ్రామం. ఆ మినిస్ట్రీ పేరు బేతేల్ ఎవాంజలికల్ మిషన్ ద్వారా పరిచర్య చేస్తున్నాం. ఒక సంఘం ఉంది, అలాగే ఒక విలేజ్ లో బ్రాంచ్ సంఘం ఉంది. అక్కడ చర్చి లేదు, ఒక రేకుల షెడ్ లో ఒకళ్ళ నివాసములో ఒక పంచలో ఆరాధన జరిపిస్తున్నాం ప్రతి ఆదివారం సాయంకాలం. ఇంతవరకే మా పరిచర్యను మా కుటుంబాన్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా మాటలు ముగిస్తున్నాము. మా అందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. మరి రాజు బ్రదర్ గారి యొక్క సాక్ష్యాన్ని బట్టి మరి వారి దేవుని యొక్క చిత్తపు చేయడానికి, పరిచర్య చేయడానికి, దేవుని పిలుపులో మరి శ్రమ పడ్డా, గాయపరచబడ్డా కూడా దేవుని వైపు తిరిగి దేవుని ప్రణాళిక, దేవునితో చేసుకున్న నిబంధన, ఆ ఒడంబడిక మీద ప్రభువు నిలబెట్టి అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నిజంగా మరి మనము సర్వశక్తుని వైపు తిరిగినప్పుడు మరి మన గుడారంలో ఉన్న ఏదైనా పాపమైన, దోషమైన, దుర్మార్గత అయినా ఏదైనా దూరపరుచుకున్నప్పుడే మరి దేవుడు మనల్ని అభివృద్ధి పరిచే దేవుడై ఉంటున్నాడు. కనుక గుడారం అనే మన శరీరం కూడా గుడారంతో పోల్చబడ్డది. కనుక మనలో కూడా దుర్మార్గత కాదు, ఏ పాపమైనా, ఏ లోపమైనా, ఏ బలహీనత అయినా, దేవునికి మనకు వేరుపరిచేది ఏ పాపమైనా కూడా మరి మనలో ఉన్నట్లయితే, ఇంకా దేవునికి మనం అప్పగించుకోకపోతే, ఇంకా మార్పు చెందకపోతే, ఇంకా మనము మారు మనసు రక్షణ అనుభవంలో ఉండకపోతే మరి దేవుని యొక్క అభివృద్ధి మనం పొందలేము, ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందలేము. కాబట్టి మన శరీరం అనే గుడారములో ఉన్నాయి కూడా మనం తొలగించుకున్నప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి పరిచే దేవుడై ఉంటున్నాడు. మన దేహమైన, మన కుటుంబమైన, మన గుడారమైన మరి నివసించేది ఏమి నివసిస్తుందో వ్యక్తిగతంగా మనం పైవేషాన్ని చూస్తాం, కానీ అంతరంగాన్ని చూసే దేవుడు. కనుక మరి ఉదాహరణ కూడా ఎన్నో మరి విషయాలు బయలుపరిచారు, తెలియజేశారు. మరి పాపము, యోగు గ్రంథము 11:14, పాపం నీ చేతిలో నుండుట చూచి నీవు దాని విడిచిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
కనుక మన కుటుంబంలో, మన గుడారములో ఉన్న ఏ చెడు అయినా, ప్రవర్తన అయినా, చెడు సంబంధమైనది తలంపులే కావచ్చు, ఆలోచనే కావచ్చు, జీవితమే కావచ్చు, వాటి నుండి శపితమైనది ఏది మన కుటుంబంలో, మన గుడారంలో ఉన్నా కూడా మనము అభివృద్ధి పొందలేము, దేవుని యొక్క కృప పొందలేము, దేవుని దయ పొందలేము, దేవుని ఆశీర్వాదం మనం పొందలేము. కనుక మన గుడారం అనే మన దేహాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మరి అదే విధంగా దావీదు విషయంలో కూడా పాపం చేశాడు. చేసినప్పుడు తను ఏ రీతిగా ఒప్పుకున్నాడంటే, తన కన్నీటితో తన పాపం ఒప్పుకున్నాడు. తన పరుపు కొట్టుకొని పోయేంతగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. కన్నీటి ప్రార్థన చేశాడు, దేవుని దయ పొందాడు. మరి నిజంగా దావీదు పురమునందు మరి యేసే ఆ రీతిగా మరి దూతొచ్చి చెప్పినప్పుడు ఎంతో భాగ్యాన్ని మరి దావీదుకు ప్రభు ఇచ్చాడు. కనుక మరి మరి యోబు గ్రంథం అదే విధంగా 8:5-6 నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తులకు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నీవు నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి, ఎవరైతే నిజంగా ఆయనను వెదికినప్పుడు, ఆయనను వేడుకున్నప్పుడు, ఆయనను ప్రేమించినప్పుడు, మరి మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్లింపజేసే దేవుడు అయి ఉంటున్నాడు. ఆయన దొరుకు కాలంలో ఆయనను వెదికినప్పుడు మరి నిజంగా దేవుడు మనల్ని ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కనుక ఆయన దొరుకు కాలంలో మనం ఆయనను వెదకాలి. ఈ సమయంలో నిజంగా వాక్యం ద్వారా ఆయనను వెతుకుతాం. ఎక్కడెక్కడ మన లోపాలు ఉన్నాయో, బలహీనతలు ఉన్నాయో, మన పొరపాట్లు ఉన్నాయో మరి ఆ కాలం కూడా గుర్తు చేశారు. దైవజనుడి దగ్గర ఉన్న ఆ కాలంలో మరి ధనము సమస్త కీడునకు కారణమై ఉంటుంది. కనుక ఏది కూడా మనం ఆశించవద్దు. దేవుని ఆశీర్వాదం ఉంటే అదే మన ఐశ్వర్యం, ఆయనే మన స్వాస్థ్యం, ఆయనే మన ధనం. ఆ రీతిగా మనము దేవుని వెదికినప్పుడు మరి ఆయన సర్వశక్తిని వైపు మనం తిరిగినప్పుడు ఇలాంటి అభివృద్ధి ఆశీర్వాదాలు మన గుడారంలో, మన శరీరం అనే గుడారంలో ఆయన ఉన్నప్పుడు మన జీవితం జీవనకరంగా ఉంటుంది. మరి మంచి వర్తమానము ఆత్మీయంగా ఈ రోజు ఎంతగానో దీవించబడ్డాము. మరి దేవుడు దర్శించాడు, బలపరచాడు, ఆత్మీయంగా పోషించాడు ఈ దినం. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి పరిచర్య చేస్తున్నాం మరి బ్రదర్ రాజు గారిని ప్రభు మెండుగా దీవించునుగాక, తన పరిచర్యను వర్ధిల్లింపచేసి ఇంకా రాబోయే దినాల్లో అద్భుతంగా అనేక చోట్ల దేవుడు తనను వాడుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సిస్టర్ సరోజిని గారు మరి వారికి ఇచ్చిన కుమారుని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. వారికి టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి సిస్టర్ ఎస్తర్ లింగాల గారు మనకు రిపోర్ట్స్ ఇస్తారు. ఓవర్ టు సిస్టర్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషము, అద్భుతమైన సందేశము. మరి దేవుడు మనందరితో మాట్లాడాడని నేను నమ్ముతూ ఉన్నాను. దాదాపు చాలా సమయం అయిపోయింది. మరి సిస్టర్ గ్లోరీ రెనాల్డ్స్ కూడా అన్ని కవర్ చేశారు. నేను ఒకటే చెప్పాలని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు సిస్టర్ చెప్తున్నప్పుడు దేవుడి తలంపిచ్చాడు ఏంటంటే, దావీదు కార్చిన కన్నీరు పాపం కొరకే కార్చాడు కదా, ఎంత కన్నీరు కార్చాడు కదా. కానీ మనము కార్చే కన్నీరు మన సమస్యల కొరకే, మన ఈలోక సంబంధమైన సమస్యల కొరకు. ఎప్పుడన్నా మన పాపము నిమిత్తము కన్నీరు కార్చామా దావీదులాగా? అంటే ఆ కన్నీరులో దేవుడు సత్యము యథార్థత చూశాడు, నిజంగా ఆయన పశ్చాత్తాపడ్డాడని. అయితే అదే కన్నీరు మరి మనం దేని కొరకు కారుస్తున్నాము, ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావడం లేదు? మనం కార్చే కన్నీరంతా మన కొరకే ఏడుస్తున్నాం కాబట్టి అది దేవుడి సన్నిధికి చేరడం లేదు, దేవుడికి మనకు జవాబు రావడం లేదు, మనం అభివృద్ధి చెందడం లేదు, మరి దేవుని ఆశీర్వాదాలు పొందడం లేదు. కానీ ఈ రోజు మనం క్షేమంగా ఉన్నామంటే ఆయన కృపనే, ఆయన కృప ద్వారానే ఉన్నాం. ఇంకా మన హృదయాలు సరి చేసుకునేటి చాలా ఉంది కదా. మరి నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ప్రకటనలో మొదటి సంఘం గురించి.
ఒకటే తప్పు మోపవలసి ఉందంటాడు. అంటే వాళ్ళకి 99 కరెక్ట్ ఉన్నాయి, ఒక్కటే తప్పు, కానీ అది కూడా సరి చేసుకోమంటున్నాడు. మనం పరీక్షించుకుంటే మనకు ఒకటన్నా సరిగ్గుందా లేదా అది మనం పరీక్షించుకోవాలి కదా. చాలా అద్భుతము. మరి బ్రదర్, ఈ మినిస్ట్రీ తరపున మీకు ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. మరి సిస్టర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. అద్భుతమైన ఆరాధన నడిపించిన సిస్టర్కి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయము లేట్ అయినా కానీ ఓపికతో మరి ఆ చివరి వరకు ఓపికతో ఉన్న మరి మెంబర్స్, ఈ జూమ్ మెంబర్స్ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క మీ యూట్యూబ్లో మరి ఇది అప్లోడ్ అవుతుంది, ఎంతమంది మిస్ అయ్యారో షేర్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. దేవుడు మిమ్మల్ని పరిచయం దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ జూమ్ లింక్ను కూడా షేర్ చేయండి, అనేక మంది జాయిన్ అవ్వాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వీ విల్ ఎండ్ దిస్ మీటింగ్ రైట్ నౌ.